నా పేరు కుమార్, మా వైఫ్ పేరు కవిత, మా బాబు రామ్ చరణ్ 10th క్లాస్, చిన్న బాబు శ్రేణి 8th క్లాస్. ఈ ప్రోగ్రాన్ని ఏర్పడించిన ముందు నుండి రాజేష్ గారికి, అశోక్ గారికి, కోశూరు శోభ, బండారు రాజేందర్, వీళ్ళు పొదిల కృష్ణ, వీళ్ళంతా చాలా రోజుల నుండి చేద్దాం అని ముందుగా డ్యాన్స్ చెప్తున్నారు. ఫస్ట్ గురువులకు, మన గురువులు అంటే ఎప్పటి నుండో చూడాలి అనుకుంటున్నాం. వాళ్ళు ఎప్పుడు మనకు తారసపడలేదు. ఈరోజు మనకు గురువులు కనిపిస్తున్నారు. గురువులు అంటే దేవుళ్ళకు సమానం అనిపిస్తుంది నాకు. కాలేజీ కానీ రమణయ్య సార్ కానీ, అశోక్ సార్, బాబు సార్, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాతో మిత్రులు, సోదరి వాళ్ళు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను చెప్పుకోవడానికి అంటే ఇప్పుడు ఏం లేదు, ప్రత్యేకంగా అందరికీ తెచ్చే ఉన్నది. చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదొడుకులు, లాభ నష్టాలు ఇవన్నీ ఎదుర్కొంటూ మేము ముందుకు ఈరోజు నిలబడగలిగిన రాజేంద్ర. హలో, అందరు సైలెంట్గా కనిపిస్తున్నారు, ఏంటో అర్థం కావట్లేదు. హలో, ఎవరు ఇంట్రెస్ట్ లేరు మాట్లాడడం అంటే, అందరూ చాలా డల్గా ఉన్నారు. జీవితంలో చాలా ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొని ఈరోజు మీ ముందు నిలబడ్డాను. చాలా రంగాలు అంటే బిజినెస్ కానీ ఇంకా వేరే కానీ లాస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయ్యి మీ ముందు ఒక సినిమా తీసి రిలీజ్ చేశాను. 128 థియేటర్స్ 4 స్టేట్లలో రిలీజ్ అయింది. చుట్టుపక్కల మన తెలంగాణ, ఆంధ్రలో ఒక 80 థియేటర్లో, బెంగళూరు, కర్ణాటక చుట్టుపక్కల కూడా బాగా సన్మానాలు అవన్నీ జరిగినాయి. నర్సంపేటలో నాకు ఏంటి అంటే చుట్టూ అందరూ వచ్చిండ్రు. మన ఫ్రెండ్స్కు చాలా నేను ట్రై చేసాం, మన ఫ్రెండ్స్ రాలేదు. వీడియో ఫుటేజ్లలో చుట్టూ అందరు కనిపించారు. ఫ్రెండ్స్కి ఎప్పటికీ మీరు రాండి, సపోర్ట్ చేయండి, నా ముందు నిలబడండి, ఎవరెవరు వస్తున్నారు అంటే వీళ్ళు ఒకరు కూడా స్పందించలేదు. అది చాలా బాధ అనిపించింది. వాళ్ళతో నేను చాలా చెప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడైనా నేను చేసే ఇంకా 3 ప్రాజెక్టులు ఉన్నాయి నా ముందు. ఆ 3 ప్రాజెక్టులలో ఫస్ట్ నా ఫ్రెండ్స్ ముందు ఉండాలని నా కోరిక. ఎందుకంటే నాకు ఇప్పుడు వస్తారు, ఇప్పుడు ఎంతో మంది నన్ను చూసి చాలా మంది పక్షాలు ఎదుర్కొని చాలా మంది నా ముందు ఉంటారు. వాళ్ళు వస్తారు, రేపు పోతారు. కానీ ఎప్పుడున్నా చిన్ననాటి దోస్తులే పక్కకు ఉంటారు. ఈరోజు మనం నచ్చినామంటే ఫస్ట్ ఎప్పుడు నుండి మనం స్టార్ట్ అయినా మన జర్నీ, మన టీనేజ్లో ఉన్న ఫ్రెండ్స్ మనకు ముఖ్యం. మధ్యలో వచ్చే వాళ్ళు డబ్బు కోసం దేనికోసం వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. వాళ్ళు మన ఫ్రెండ్స్ అనమాట. కానీ ఇప్పుడైనా తర్వాత అయినా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నాం. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా అందరం కలిసి ఉన్నాం. అందరికీ ఎక్కువగా ఉన్నాం. మనం మాట్లాడుతున్నారు. మన ఫ్రెండ్స్కి చాలా కష్టాలు ఉన్నాయంటే ముందు కూడా రాగలుగుతాం. వచ్చి వాళ్ళ కోసం సాయం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అందరం ఒకటే పొజిషన్లో ఉంటారు అనేది ఏం లేదు. ఎవరికి దేవుడు ఏమి ఇస్తాడో దాన్నే ముందు తీసుకొని పోతాను. నేను ఒక సినిమా తీస్తానని ఊహించలేదు. ఒక పోస్టర్ను టచ్ చేయడానికి సినిమాలకు పోస్టర్ పట్టుకొని రావడానికి చూసేవాళ్ళని. అలాంటిది ఒక థియేటర్లో రిలీజ్ చేసి చాలా మంది మదనాలు, వరంగల్లో ఒక 3000 మంది, నేను వాళ్ళే ఫంక్షన్ చేసి పిలిచి సన్మానం చేసి ఎమ్మెల్యే విజయ భాస్కర్ అక్కడ ఉన్నప్పుడు కూడా చైర్మన్ వాళ్ళంతా ఒక 1000 మంది ఎంప్లాయీస్ వచ్చారు ఫ్యామిలీతో. మయూరి ఫంక్షన్ నా కోసం ఫోటో దిగడానికి 3 hours 4 hours పట్టేది. యూట్యూబ్లో కొట్టగానే వెళ్ళేస్తా అంటే షాన్ లవ్వార్ అని కొట్టగానే మొత్తం టోటల్ నా యూట్యూబ్లో నా సినిమా నేను మొత్తం వస్తుంటుంది. అలా ముందు పోవడం జరిగింది. నెక్స్ట్ ఏమైనా చేసినా, ప్రోగ్రామ్ చేసినా అందరం కలిసి చేద్దాం. ఇది చాలా సంవత్సరాల నుండి వీళ్ళు అంటే వాస్తవం ఏంటంటే రాజేష్ ముందునే నడిపించేది ప్రోగ్రామ్. మనందరం ఇప్పుడు వీళ్ళు కొందరిని గుర్తుపట్టలేకపోతున్నాం వాస్తవంగా. అందరికీ హాయ్. నా పేరు వచ్చేసి గతం సంపూర్ణ, ఇప్పుడు చెరుకు సంపూర్ణ. మా ఆయన పేరు వెంకటరాజు, నాకు 2 బాబులు. పెద్ద బాబు పేరు కార్తీక్, డిప్లొమా కంప్లీట్. చిన్న బాబు కృతిక్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్. నమస్కారాలు. అలాగే మా ఫ్రెండ్స్కి అందరికీ హాయ్.
యాక్చువల్గా కృష్ణ చాలా మంది తెలుసుకోవచ్చు. నేను ఏం స్టార్ కాదు, బాగా సూపర్ స్టార్ బట్ సినిమా తీసింది, నేనేం చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఐటీలో ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సాఫ్ట్వేర్ దానికి ఖచ్చితంగా హార్డ్వేర్ జాబ్ ఇస్తాను మొత్తం వర్క్ మీ అందరికీ ఇస్తా తర్వాత. ఓకే, జోక్స్ అపార్ట్, మేము అందరినీ ఇలా కలవడం నాకు సంతోషంగా ఉంది. నాది మ్యారేజ్ జీవితకాలం లేటు, అంటే నా మ్యారేజ్ బస్సు జీవితకాలం లేటు అనమాట. లాస్ట్ నేను సంపద ఉంటాడు, మా పిల్లల జీవితం చాలా. నా పాప పేరు అమృత కృష్ణ, బాబు పేరు వచ్చేసి రిషి కార్తికేయ. ప్రజెంట్ ఆఫ్టర్ కోవిడ్ ఐటీలోనే కొంచెం ప్రాబ్లం ఏమైనా ఉంటుందని చెప్పి అగ్రికల్చర్ స్టార్ట్ చేశా, డ్రాగన్ ఫ్రూట్. అది కూడా కొంచెం ఓకే ఉంది. మొన్న వాటర్ మిలన్ ఎల్లో ట్రై చేసిన అక్వా. యా, థ్యాంక్స్ ఎవ్రీవన్. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ విషయాన్ని ఇస్తున్న అంటే నాకు లక్కీది ఏంటంటే కొంచెం స్టడీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేశాను. ఇంతకుముందు ఒకటి అశోక్ ఫస్ట్ మాట్లాడినప్పుడు నాకు కూడా అర్థమైంది. ఇక్కడ శ్రీదేవి మేడం అని మన క్లాస్ మేడం మంచిగా చేసి వానికి ట్రీట్మెంట్ విషయంలో బాగుంటున్నట్టు చెప్తున్నా. అలాగే సర్దాపడ డాక్టర్ అయిపోయాడు. అప్పుడు నేను అనుభవం చేసిన మన ఫ్రెండ్స్ విషయంలో కృష్ణ కానీ అశోక్ కానీ ర్యాష్ కానీ ముందుండి మన క్లాస్మేట్ విషయంలో ప్రతి విషయంలో చాలా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి ధన్యవాదాలు చెప్పుకున్నా. అలాగే నేను ఇప్పుడు ఆటో అవుతున్నా, అటు నేను అధ్యక్షుడు చెప్తున్నా. ప్రతి ఒక్క విషయంలో మన ఫ్రెండ్స్ విషయంలో ముందుండి నేను విషయంగా థ్యాంక్స్. థ్యాంక్ యూ. డిగ్రీ కంప్లీట్, పెద్దబ్బాయి 7th క్లాస్, చిన్నబ్బాయి 6th క్లాస్. ఫోటోగ్రఫీ ఫెయిల్. వాళ్ళ స్వార్థం కోసం ఇలా కులాన్ని వాడుకుంటున్నారే, ఆ మూర్తులే అడగచ్చు. జరిగింది పేరు, ఇప్పుడు జరగబోయేది పేరు. ఇంకా బతికి ఉన్నావా? అలాగే సమ్మేశాలు హైలైట్ చేయడం ఇంకోటి ఒకసారి నాకు ఇప్పటికి బాగా గుర్తు. క్లాస్ రూమ్లో అందరం కూర్చున్నాము. నేను 4వ లైన్ బాయ్స్ సైడ్ 4th row నేను కూర్చున్నాను. క్లాస్లో అల్లరవుతుంది. ఉప్పలయ్య సారు అల్ల క్లాస్లో అల్లరవుతా అంటే గేట్ దర్వాజానికి వచ్చి కట్ట తీసుకేసాడు. వాస్తవంగా అల్లరియట్లేదు. నేను సైలెంట్గా కూర్చున్నా క్లాస్ రూమ్లో. ఆ కట్టచ్చి నాకే తాకింది. నేను సారు నన్ను ఎందుకు కొట్టిండు, నేను అసలు అల్లరి చేయలేదు కదని ఆ సార్కి కొంతకాలం వరకు కోపంతోనే ఉన్నాను. ఆ సార్ చూస్తే ఒక రకమైన ఫీలింగ్తో ఉన్నాను. తర్వాత నేను ఉపాధ్యాయుని అయిన తర్వాత ఆ ప్రభావం అనేది నాకు తెలిసింది. నేను చెప్పే క్లాస్లో నేను ఒకసారి నడుచుకుంటూ వెళ్తున్నాను. క్లాస్ రూమ్స్ ఉన్నాయి, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. అందులో నన్ను చూసి ఆ పిల్లలు ఏం చేశారంటే అలర్ట్ అయ్యారు. వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి కూర్చునే ప్రయత్నం చేసింది. అందులో ఒక అబ్బాయి కాలు పెరిగింది ఆ టేబుల్ దాటిన తర్వాత వాళ్ళ పేరెంట్ ఏం చేసిందంటే, నేను నైట్ 8 గంటలకు అన్నం తింటా, ఇంట్లో ఉన్న ఫోన్ సైలెన్స్లో ఉంటుంది నైట్. ఆ టైంలో ఒకసారి కాల్ చేసిండు, చూడలే. మా కరస్పాండెంట్ చేసిండు, చూడలే. ప్రిన్సిపాల్ చేసిండు, చూడలే. తర్వాత నేను చేస్తే మా అబ్బాయిని ఎందుకు పెట్టు, నేను మీ ఊరికి వస్తా, మన ఇద్దరం కొట్టుకుందాం అన్నాడు. మన ఇద్దరం కొట్టుకుందాం, మీ ఊరికి వస్తాను, మీ సర్పంచ్ తెలుసు, మీ ఇంటి ఏమంటే నాకు తెలుసు అని చెప్పాడు. నేను ఒకటే అన్నాను, నేను పొద్దున్నే స్కూల్కి వస్తాను, వచ్చాక ప్రాబ్లం ఏంటో చెప్తాను, నేను ఒకవేళ కొట్టలేదు. సో అలాంటి సందర్భం నా నుంచి జరిగింది అంటే నేను దానికి ఏం చేయాలో చేస్తాను చెప్పి పిల్లలు 8 స్కూల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పేరెంట్ ఆ అబ్బాయిని బండి మీద ముందు కూర్చొని వచ్చాడు. వచ్చి ఆఫీస్లో వేయండు.
ప్రిన్సిపల్ సార్ ఏం మాట్లాడడం తెలియదు నాకు. అలా అదే పని స్టార్ట్ చేసినట్టు తెలియదు. తర్వాత ఒక సందర్భంలో ప్రిన్సిపల్తో అన్నాను, సార్ ఏమైంది సార్, ఏం జరిగింది, నాకు తెలియలేదు సార్ అంటే, ఆ అబ్బాయి అంట లేసే క్రమంలో దెబ్బ తాకిందట చెప్పినాడు అబ్బాయి. వాస్తవం చెప్పిన అబ్బాయి అంటే ఇక్కడ ఏమైందంటే నువ్వు ఏమనలే అబ్బాయి, కానీ దారి కూడా పోతానని చూసి భయపడి అలాగే దెబ్బ తాకించుకున్నాడు. ఆ ఒక్కలే సార్ చెప్పిన దానికి అప్పుడు నాకు కొంచెం ఒక అది అనిపించింది. మనం సార్ ఏంటంటే 10 మంది అలా చేస్తా ఉన్నారు, అలా ఎవరినో ఒకరిని కొట్టినప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, నేను రాగానే గడ్డ సంపూర్ణ అన్న, ఎందుకన్నా ఆ సంపూర్ణ మీరు అడిసరికి అందరూ ఆడైపోతారు అక్కడ. సో ఆ క్రమంలో ఆ విధంగా ఒక్కలే సార్ ఇప్పటికి కూడా ఆ సందర్భంలో అలాగే క్లాస్లో పిల్లలు ఇచ్చిన సంగతి జరుగుతూ ఉంటాయి. నేను డిగ్రీ వాళ్ళ చెప్పాను, ప్రజెంట్ ఇంటర్ వాళ్ళ చెప్తున్నాను. ఇలా చిన్న అంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మన గురువు గారు మనకు బోధించినటువంటి విషయాలు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, నిబద్ధత కావచ్చు, వారి యొక్క స్ఫూర్తి అయిన అంశాలు కావచ్చు, అవన్నీ కూడా మన జీవితం మీద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నాను సందర్భంగా. ఓకే, సో మనం పిలవగానే మనము ఒకరోజు కేటాయించుకొని వరంగల్ ప్రయాణమయ్యాము. ఆ ప్రయాణమయ్యే క్రమం కూడా ఆలోచించాము. మరి ఆటో తీసుకొని పోదామా, కార్ తీసుకొని పోదామా సార్ వాళ్ళ దగ్గరికి, ఎండ కొట్టాను బడ్జెట్, మనకి ఇంపార్టెంట్ బడ్జెట్ కాబట్టి బస్సుకు తప్పకుండాకి బండ్లను తీసుకొని సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, రామనాథ సార్ దగ్గర స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి రామనాథ సార్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాము, రమేష్ సార్ ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి రాఘవ సార్ ఇంటికి వెళ్ళాము. సమ్మయ్య సార్ కాల్ చేస్తే సమ్మయ్య సార్ దగ్గర ఉన్నా చెప్పారు. సో ఈ విధంగా వాళ్ళని కలిసాము. మేము ఎంతో ఆత్మీయంగా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఒకసారి కార్యక్రమం చేసుకుంటున్నాము, మీరు రావాలి అని సార్ వినయంగా వారిని ప్రార్థించినప్పుడు వారు ఎంతో అభ్యతలు ఫీల్ అయి రాఘవ సార్ సంఘటన రాఘవ సార్ ఇంటికి కూర్చున్నాక వాళ్ళ పాప మనవరా ఉంటుంది, ఆ అమ్మాయిని పిలుచుకుని ఏమన్నాడంటే, దాదాపులు మా స్టూడెంట్స్ పిలుపుడు సార్లు అట్లా నువ్వు కూడా ఆ విధంగా ఎదగాలి అని వాళ్ళ మనవలు చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. సరే నా స్థాయి నా వరకు చిన్నదే కావచ్చు, కానీ సార్ యొక్క ఆలోచన విధానం అంటే మనవరాలకు మన గురించి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలు నాకు ఎంతో ఏంటి అంటే దాని మీద నాకు సరిగ్గా నాకు ఎదగాలి, నేను ఈ విధంగా ఉండాలి అనే ఒక ఆలోచన రేకెత్తించేసాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మనకు మన జీవితంలో ప్రతిదీ కూడా లెక్కలతోనే కూడి ఉంటుంది. మన జీవిత ప్రయాణం అంతా కూడా లెక్కలు లేకపోతే మన జీవితం లేదు. ప్రతిదీ కూడా లెక్కలమయమే. ఇంకోటి ఇక్కడ ఒక సైన్స్ స్టూడెంట్స్కు ఒక మ్యాథ్స్ స్టూడెంట్స్ కంపేర్ చేసినప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ యొక్క మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది. ఆ విధంగా మ్యాథ్స్ అంత ప్రభావితం చేస్తారు, ఆ వ్యక్తులు మన మానవ జీవితం అంత ప్రభావితం చేస్తారు. అలాంటి మ్యాథ్స్ను అవలీలగా అవబోసగా పిల్లవారికి అర్థమయ్యే విధంగా ఇబ్బంది కలగదు. మ్యాథ్స్ అంటేనే భయము. అలాంటి భయాన్ని ప్రారంభిస్తూ ఎంతో చక్కటి విద్యను అందించినటువంటి మన గౌరవనీయులైన శ్రీ బ్రహ్మయ్య సార్ గారు వచ్చి తన అమూల్యమైన అనుభవాలను సంవత్సరంలో చదివిన విద్యార్థుల ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంతో నిర్వహించినందుకు మీ అందరికీ ఒక రకంగా దీవెనలు వాటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ ప్రాంతానికి మాది నర్సంపేట ప్రాంతమే, వాస్తవంగా ద్వారకపేట మాది. మరి ఈ ద్వారకపేట నర్సంపేట ఇలా ఉంటే 10 మండలాలు, మినిమం 10 మండలాలతో కాదు, పాత జిల్లాలో సగం జిల్లా మొత్తంలో ఇంతమంది బ్రహ్మయ్య సార్లు అంటే ఏ బ్రహ్మయ్య అంటే మ్యాథ్స్ బ్రహ్మయ్య అని ఇంటి పేరు కలిగిన వ్యక్తిగా నాకు రావడం ఆ భగవంతుడికి ఇంతగా నాకు ఆ సబ్జెక్టే నా ఇంటి పేరుగా మిగిలిపోయినా. నేను ఎంబీఓ పనిచేసినప్పుడు కూడా జిల్లా పరిషత్ అప్పుడు ఉమ్మడి జిల్లాలో బ్రహ్మయ్య ఇద్దరు ఉండేవాళ్ళు. ఎవరు ఏ బ్రహ్మయ్య మన మండలం మ్యాథ్స్ బ్రహ్మయ్య సార్. ఇట్లా
అది పర్టికులర్గా ఎందుకో కావాలేనో లేదా ఇబ్బందిగానో నేను అది వచ్చింది అంతే. ఇక దానికి ప్రత్యేకమైన ఏం చేయలేదు, అది ఏర్పడ్డది. అది నాకు 8th క్లాస్లో, చిన్నప్పుడు 8th క్లాస్లో. సరే ఏది ఎన్ని మాట్లాడుతున్నా కూడా మరి అప్పుడు పనిచేసిన ఇప్పుడు పనిచేస్తున్న విధానం కూడా చెప్తాను నేను. బ్రహ్మయ్య సార్ యొక్క జీవన విధానం, బ్రహ్మయ్య సార్ చదివిన ప్లేసులు, బ్రహ్మయ్య సార్ గురువు లెవెల్, మరి బ్రహ్మయ్య సార్ కొంత తెలుసుకోవాలని ఉంటాడు సబ్జెక్ట్. సరే నేను చెప్పే సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు. ఆ రకంగా క్లాసులో మీ 100 మందికి కాపీ దిద్దాలి, సబ్జెక్ట్ చెప్పాలి, మీ అటెండెన్స్, మీ అడ్మిషన్ రిజిస్టర్లు, మీ ఫామ్స్, మీ స్టడీ సర్టిఫికెట్లు, మీ మెమోలు, టీసీలు ఆగి నుంచి బ్రహ్మయ్య సారే. ఇప్పటికి చూస్తే మీ రిజిస్టర్తో 4 ఉంటాయి దాదాపు 90%. అందుకే ఇంటి పేరు సహా గుర్తు ఎందుకు ఉంటుంది అంటే ఆ అటాచ్మెంట్. ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా అప్పుడు మ్యాంగర్లో ఉంటాయి, ఆన్లైన్ లేదు. మీ గురిజాలకు నేను 5/8/92లో వచ్చాను. 5/8/92 ఆ రోజున గురిజాల హై స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యి ఆర్డర్ తీసుకొని మీ పాఠశాలకు వచ్చిన 92లో. అంటే మీరు అప్పుడు ఏ క్లాస్లో ఉన్నారు? 2nd క్లాస్. అంటే నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు మీరు హై స్కూల్ లేరు. మీరు అక్కడ ఊరి చివరికి ఉన్న 2వ తరగతిలో, ఆ పక్కకున్న విశ్వవారితో ఏదో పాఠశాల, లేకపోతే ఇక్కడ ఒక స్కూల్ ఉండే మహేశ్వరంలో అరుణోదయ పాఠశాల, ఇట్లా 2-3 స్కూల్స్ ఉండేది. అయితే 90 వాస్తవానికి గురిజాలకు పాఠశాలకు ఉపాధ్యాయులు రావడం కొరకు అంటే కౌన్సిలింగ్ సిస్టమ్ అప్పుడు కోరుకొని రావాలి, లేదా జిల్లా పరిషత్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి రావాలి. మీ గురిజాలకు రావడానికి అభిప్రాయం చెప్తున్నా, జిల్లా పరిషత్లో ఉన్న ఏ టీచర్ ఇంకా దూరమైన పోవడానికి ఇష్టపడేది, కానీ గురిజాలు రావడానికి ఇష్టపడేది 10 రోజులు ఆ రోజు. అయితే కారణం ఏంటి అంటే కొంత ఈ ప్రాంతం కాబట్టి తెలుసుకుంటే వచ్చిన 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ. ఎందుకంటే పొలిటికల్గా ఉన్న బాగా అత్యుత్సాహంగా ఉన్న హైపర్ ఇనిషియేటివ్ ఉన్న విలేజ్ కాబట్టి అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీకు చిన్నప్పుడు గుర్తులేదు, ఒక నర్సయ్య సార్ అని, ఒక జయ నర్సయ్య సార్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అది బాగా వైరల్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా జిల్లా పరిషత్ మంది విషయాలకు రావాలంటే అది ఖాళీగా ఉండేది తప్ప చివరి వరకు నిండకపోయింది. ఇంకొకటి, నేను అప్పుడు మహబూబాద్లో పనిచేస్తున్నాను. మీ పాఠశాల రావడానికి మహబూబాద్లో పనిచేసిన మహబూబాద్లో గర్ల్స్ హై స్కూల్, పెద్ద హై స్కూల్, అది గర్ల్స్ హై స్కూల్. ఆ స్టేషన్ పక్కకే ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్ పక్కన. అక్కడ పనిచేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్గా మీ దగ్గర ఒక సార్ పనిచేసేయడం మీకు గుర్తున్నదో లేదో, లక్ష్మీ నర్సయ్య సార్. మీకు ఐడియా కూడా, లక్ష్మీ నర్సయ్య అని ఒక టీచర్ చిన్నగా ఉండేది, కొంత పూత ఉండేది, చిన్నదే ఉంటుంది. జయ లక్ష్మీ నర్సయ్య సార్ అనే ఒక సారు, మీరు అప్పుడు చిన్నగా ఉండి చూసి ఉంటుంటారు. ఆయన చాలా కాలం పనిచేసాడు మీ విలేజ్లో, చాలా కాలం పనిచేసాడు. మీకన్నా ముందు మీ అన్నలు, మీ పేరెంట్స్ కూడా. ఆ సారు మహబూబాద్కు వచ్చాడు నా దగ్గరికి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మీరు ఇక్కడికి రాను సార్, నేను అక్కడికి. అంటే నేను సంతకం పెట్టేసాను, నేనైతే పైన వేయలేదు సార్, మీ ఇష్టం ఉంటే తీసుకున్నాక ఆటో తెచ్చిచ్చేయడం. మా లక్ష్మీ నర్సయ్య సార్ ఇస్తాం వచ్చిన. నేను వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ లేడు. హెడ్ మాస్టర్ రావడానికి కూడా ఆయన వస్తున్నాడు. రంగారావు సార్, మీ ఫోటోలో ఉన్న రంగారావు సార్ ఉన్నాడు. ఆయన ఆర్డర్స్ ఇష్యూ చేసినా 1 year రాలే. ఆ ఇన్ఛార్జిగా అక్కడ ముందు పూర్ణయ్య సార్ ఉండేది. సరే మేము కలిసి పిల్లలు ఆ యొక్క బ్యాచ్ అప్పుడు క్లాసుకు 100 మందికి తక్కువలేరు. మీరు కూడా 100 మంది అయితే మీకన్నా ముందు బ్యాచ్లో 107 మంది. మొన్న పోయిన వారం. కాబట్టి ఏ క్లాస్ చూసుకున్నా 100 ఎక్కిరిసిపోయే క్లాస్, ఎక్కిరిసిపోయే క్లాస్. అట్లా రకంగా ప్రార్థనలు నిలబడితే స్టేజ్ మీద, అక్కడ స్టేజ్ మీద నిలబడితే అన్ని లైన్లు చూస్తే మొత్తం ఆ క్యాంపస్ నిండుగా ఎట్లా కనపడేది. ఒకసారి ఇలా చూసినామంటే ఎక్కడ అక్కడ సెట్ అయ్యి ఆ గేట్. కాబట్టి నేను వచ్చినప్పుడు ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే నాకు గుర్తున్నవి. వాడు మాటేటి శ్రీధర్ టీచర్ అని, గవర్నమెంట్ టీచర్ మాటేటి శ్రీధర్. తర్వాత వాడు శిగిరికొండ రామకృష్ణ, శిగిరికొండ కొద్దిమంది ఉండినాడు పాత. ఈ రకంగా మీ పాఠశాలలో
మనకు అందుబాటులో. అయితే ఇక్కడ అప్పుడే నన్ను జూనియర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో యాక్చువల్ క్లాసులు చెప్పి సిద్ధార్థ కాలేజీ నుండి ఎక్కడో దాని పేరు కార్తీక కాలేజ్. అక్కడ కాలేజీకి వచ్చేవాడిని, సైకిల్ మీద వచ్చేవాడిని. సైకిల్ మీద వస్తే కొద్దిగా క్లాసులు అంటే కొంచెం చిన్న పిల్లలు ఇంకా అప్పటి వరకు స్కూటర్ వచ్చింది నాకు. ఇక ఆ టైంలో ఈ మార్చడం లేదు అని చెప్పి స్కూటర్ ఇవన్నీ కొనడం జరిగింది. సరే, మొత్తం ఎక్కువ కాలంగా మీ పాఠశాలలోనే గడపడం జరిగింది ఒకటిలో. ప్లస్ ఇక్కడ లోకల్గా ఉన్న జూనియర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ టైంలో ప్రైవేట్ కాలేజ్ ఉండడం రిపబ్లిక్ 2 వీలర్ ఉండే మీకు తెలియదు. ఆ 2 వీలర్ ఇప్పుడు ఉప్పలయ్య హోటల్ ఉంటుంది నర్సంపేటలో. జేసీ ట్యాక్స్ ఎదురుగా డైరెక్ట్ పోతే ఒక హోటల్ భోజన హోటల్ ఉంటుంది. ఆ భోజన హోటల్ ఉప్పలయ్య హోటల్ ఫేమస్. ఆ ఉప్పలయ్య హోటల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే బోర్డు ఉంటుంది, అందులో మీరు చూడండి బ్లాక్ బోర్డ్స్ ఉంటుంది. ఆ బ్లాక్ బోర్డు మీద ఒక 1000 లెక్క చెప్పొస్తుంది. ఆ మెరుగా ఈ రెండింటిలో కూడా విపరీతంగా ట్యూషన్ వచ్చింది కాలేజీ చెప్పేవాడిని. అది చెప్పడం అనేది సరిపోయింది తప్ప ఇది నేర్చుకోవాలి, ఇది చేస్తే పేరు వస్తుందని పేరు గురించి నేను ఎప్పుడు పాటుపడ్డాను. కానీ అది వచ్చేసింది అంతే. ఇంకో అదృష్టం ఏంటంటే ఫలాని సార్ బాగా మ్యాథ్స్ చెప్పిండు, ఆ తర్వాత బ్రహ్మయ్య చెప్పిండు అని నాకన్నా ముందు పేరు ఇవ్వలేదు. ఇంకోటి ఈ ఏరియాలో చాలా పని చేసి బ్రహ్మయ్య సార్, ఆ తర్వాత ఈయన చేస్తాడు అని నా తర్వాత పేరు ఇవ్వలేదు. ఆ ఒక్క బ్రహ్మయ్య కాడనే ఆగిపోయాడు. దానికి కూడా నేను ఒక అదృష్టంగానే మన ప్రాంతీయ వ్యక్తిగా నేను భావిస్తున్నా. ఇక నా ప్రస్థానం వస్తే వాస్తవానికి నేను 76 10th క్లాస్ అంటే ఇప్పుడు నాకు 50 సంవత్సరాల కింద. మీరు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ 10th అయితే నాది 50 ఇయర్స్. 50 ఇయర్స్ ఏమంటారా? సిల్వర్ జూబ్లీ తర్వాత గోల్డెన్ జూబ్లీయా? గోల్డెన్ జూబ్లీ 10th క్లాస్ ఇయర్ నాకు. నేను 1976లో నర్సంపేట హై స్కూల్లో 10th క్లాసు 10th D ABCDE వరకు సెక్షన్ ఉండేది. మా ద్వారకపేట వాళ్ళందరూ ఈ సెక్షన్లో ఉండేవాళ్ళు. ముందు అట్లే ఉన్నారు కాబట్టి ఆ రకంగా నడుస్తుంది. ఈ ఏరియాలో అసలు హై స్కూళ్ళలో నర్సంపేట హై స్కూల్ తర్వాత ఉన్న పెద్ద హై స్కూల్లో మీరు ఒకటి సీనియర్ హై స్కూల్ చాలా ముందు నుండి నర్సంపేట హై స్కూల్, గురిజాల హై స్కూల్, తర్వాత కాంచనపల్లి ఉంటుంది. ఈ ఏరియాలో హై స్కూల్స్ లేవు ఆ రోజుల్లో. మీరు 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చాం 76 10th. అక్కడి నుంచి కొద్దిగా 5-10 నిమిషాలు చెప్తా, ఎందుకంటే మీతో కొన్ని జీవిత విశేషాలు పంచుకుంటే సరిపోతుంది, ఇంకేం లేదు. ఇదే కదా మనకు ఇంటరాక్షన్. మీ స్కూల్ నుంచి గురిజాల నుంచి ఇంటర్మీడియట్లో మా కలిసిన క్లాస్మేట్స్లలో మీ ఊరు వాళ్ళు వేముల సంపత్ ఆయన వేముల సంపత్ ఉంటే ఇప్పుడు లేడు అనుకోండి, బహుశా ఆయన జరిగిపోయినట్టు ఫోటోలు. వేముల సంపత్ ఆయన మా క్లాస్మేట్, ఆయన హెచ్ఈసి. నీల నరసింహం, ఎందుకంటే టైం వచ్చి గుర్తు చేసుకుంటారు మా క్లాస్మేట్స్లో. నీల నరసింహం మా క్లాస్మేట్. తర్వాత గిరిసాయి, ఒడిశాల గిరిసా బిర్యానీనా ఇప్పుడు పోయిన వాడు మీ తప్పడానికి వచ్చేది మొన్న కలిసిపోయింది. అదే ఇవే ఒడిశాల గిరిసా ఆయన మా క్లాస్మేట్. ఇంకొక 3-4 ఉండి అట్లా వీళ్ళు మాకు ఇంటర్మీడియట్లో ఆ రోజు అప్పుడు ఎంపీసీ చేసినాము. ఎంపీసీలో ఎవరు చేయలేదు, ఎంపీసీ అంటే చేయలేదు, ఇంటర్మీడియట్ ఎవరు చేయలేదు, ఎవరు చేయలేదు. మేము ఉన్నదే 11 మంది అట్లా ఇంటర్మీడియట్ ఎంపీసీ. 78 ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆర్ఈసీలో అప్లై చేస్తే అప్పుడు ఎంసెట్ అని ఇవన్నీ లేవు, ఆర్డర్ ఆఫ్ మెరిట్ అప్లై చేస్తే సీట్ వచ్చేది. కానీ ఇక్కడికే పరిమితమైన మాకు ఇల్లు జాగా కూడా లేదు. అక్కడ ఏదో కిరాయిగా కొనుక్కుంటే చాలా తక్కువ స్థాయిలో కుటుంబం, అసలు ఇల్లు జాగా లేదు. అలాంటిది ఇక ఎక్కడో రంగంలో అక్కడ ఆర్ఈసీ ఇప్పుడు ఇంకంటారు, దాని ఒకప్పుడు ఆర్ఈసీ అలాంటిది ఏం లేకుండే. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయి చదవడానికి కూడా సాధ్యపడదు కదా. అలాంటి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టి మేము మా కులవృత్తి బట్ట పని చేసేవాళ్ళం, మేము బట్టలు కాబట్టి ఒక 1 ఇయర్ కూలికి పోయినండి. ఒక 1 ఇయర్ ఒక మేస్త్రి దగ్గరికి కూలికి పోయినా 82% ఇంటర్మీడియట్ పాస్ అయిన వ్యక్తిని ఒక 1 ఇయర్ కూలి, రోజు 3 రూపాయలు కూలి, డైలీ 3 రూపీస్. అప్పుడు జలగం వెంకటరావు ముఖ్యమంత్రి ఉంటే ఒకసారి ముఖ్యమంత్రి మన దగ్గరికి వస్తే ఆర్చి కట్టినాం ఒక 90 నైట్. అప్పుడు కూలికి రాత్రి కూడా పెట్టారు. అయినా ఆ చుట్టుపక్కల వాళ్ళకి ట్యూషన్స్ లెక్కలు చెప్పడం, దానికి తిరిగి సాయంత్రం అది చెప్పించేవాళ్ళు. నన్ను వదిలిపెట్టారు. అక్కడ కాస్త నేను సార్ లెక్కలు చెప్తానికి నేమ్ వచ్చింది. 1
ఇయర్ ఖాళీగా ఉన్నా కానీ అప్పుడు అంత కార్పొరేటర్ వరకు ఎండలు చేయడం అనేది చాలా ఇబ్బంది. అందరూ పరాటా ఇప్పుడంటే సాగు వల్ల అప్పుడు గుణాయిలు పరాటలు మనకు నైట్ లేదు అనుకుంటా. కాకపోతే అప్పుడు టీచర్ ట్రైనింగ్, అసలు టీచర్ ట్రైనింగ్ అప్పుడే వచ్చేది. కానీ ఇంజనీర్ అవుదామనుకునే కోరికతో నేను దాన్ని నెగ్లెక్ట్ చేసిన, అక్కడ పోలేకపోయినా. టీచర్ పోస్టులు అంటే ఇక్కడ పోవాలి, చెట్ల కాడ స్కూల్ ఇంత పెద్దగా ఎందుకునే ఆ రోజులలో కండల కొట్టి చెట్ల కింద కుక్కల కాడ ఏడ పని చేయాలి అని పోలేదు. కానీ 1 year అయిన తర్వాత తత్వం బోధపడి ఈ పని మనం చేయలేదు అని చెప్పి మళ్ళీ టీచర్ ట్రైనింగ్ అప్లై చేశాను. అది ఆంధ్ర మెరిట్ నెంబర్ 1 2 ఫస్ట్ ర్యాంక్లే వచ్చేసింది. టీచర్ ట్రైనింగ్ 79 వచ్చిన తర్వాత ఏ జిల్లా ఆ జిల్లా టీచర్ పోస్టులో అపాయింట్మెంట్ ఆ రోజుల్లో జిల్లా పరిషత్ కింద జిల్లా పరిషత్ వారి ప్రకటన ఖమ్మం, జిల్లా పరిషత్ వారి ప్రకటన చిత్తూరు, ఇట్లా పడేది. చిత్తూరు అప్లై చేసాను. చిత్తూరులో పోస్ట్ వచ్చింది. కానీ నేను ఒక్కటే పడుతుంది మా పేరెంట్స్. మా అమ్మాయిదే ఇక ఆయన మొత్తం అనవసరం పని చేసింది. నువ్వు అటు పోయినావంటే ఏం చేసుకుంటారే అక్కడ పోనీయాలి చిత్తూరు. సరే ఖమ్మం జిల్లాలో అప్లై చేస్తే అక్కడ అది రిటర్న్ టెస్టులు ఇంటర్వ్యూలు అవన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 1981లో నేను ఫస్ట్ అపాయింట్ అయినా. ఇక్కడ గోదావరి నది ఒడ్డు కదా ఖమ్మం జిల్లా, భద్రాచలం 70 కిలోమీటర్లు, భద్రాచలం 70 కిలోమీటర్లు. ఇప్పుడు ఆంధ్ర కలిసింది పూర్వవరం సమయం. అక్కడికి పోయి 1.5 year. అది ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 81, 82, 83 2 years చేసిన అక్కడ. పిల్లలే మీరు వస్తే అడవి ప్రాంతము ఏం లేదు, ఇక అటు పోవడం 10 రోజులు ఉండడం. ఆడ గుంపులు అంటారు. గుంపులు అంటే కోయలు ఉండేదాన్ని గుంపు అంటారు. ఇప్పుడు లంబడి ఉండేదాన్ని తండ అంటారు. కానీ కోయలు ఉండే ఆ 10 కలిసి గుంపు, రామయ్య గుంపు, ఇంకో గుంపు, 4-5 గుంపులు కలిసి ఒక ఊరు. అక్కడికి అపాయింట్ చేసింది. సరే పోయినాం. అక్కడ వచ్చిన అప్పుడే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టింది. ఇవన్నీ మీ ఊహో తెలియని ఎప్పటి విషయాలు మీరంతా అసలు ఎన్టీ రామారావు 1983 పెట్టండి. మార్చి 25 ఏమో 83 జనవరి 5 ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ డ్యూటీ చేసిన ఇంటికి వచ్చేసింది. ఇటు వస్తే 15 రోజులు ఇటే, పోతే 10 రోజులు అటే. అంటే పిల్లలు ఇట్లా ఉంటారు అడవి కాబట్టి. సరే మళ్ళీ ఇక్కడ జిల్లా పరిషత్ వారి ప్రకటన పడగానే ఖమ్మంలో ఉండడం వల్ల, వేరే జిల్లాలో ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏం జరిగింది అంటే, నేను ప్రైవేట్గా BSc ప్రైవేట్గా ఖమ్మం జిల్లా ఉస్మానియా కింద ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ అప్పుడు అందుకో చెప్పాడు ఉస్మానియా కింద. ఉస్మానియాకు మన కరస్పాండెన్స్ కోర్సెస్ ఉన్నవి. మా మిత్రులు నేను ఒక వరంగల్ చెప్పండి అంతా ఖమ్మం వాళ్ళందరూ అప్లై చేసిండ్రు. దాంతో నేను అప్లై చేసిన. అప్లై చేస్తే అక్కడ పోయి ఆ 2 సంవత్సరాల దగ్గర ఉపయోగం ఏంటంటే BSc మ్యాథ్స్తో, దాన్ని BA మ్యాథ్స్ అంటారు. రెగ్యులర్ పోతే BSc మ్యాథ్స్, ప్రైవేట్ BA మ్యాథ్స్తో పార్ట్ 1 లాంగ్వేజ్ అండి, పార్ట్ 1 ఈ పార్ట్ 2 2 సెక్షన్ రెండింటిలో ఇట్లా టైం పాస్ అయింది. అంటే అక్కడికి చేయడం వల్ల ఒక డిగ్రీ ప్రైవేట్గా పాస్. ఇక్కడికి వచ్చినాం మళ్ళీ కాదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మండలాలు లేవు, సమితి గూడూరు సమితికి అలాట్ చేయడం. గూడూరు సమితి అంటే కొత్తగూడెం, కానాపూర్, గూడూరు కలిపి ఒక సమితి. మండలాలు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 86 జరిగింది. ఇదంతా చాలా దూరం వెనుకకి వెళ్ళిపోయినా కొద్దిగా ఈ తెలుసుకుంటే తర్వాత కానీ కొద్దిగా జీవితంలో ఎదురీత అంటే ఇక అంత అంటే నిజ జీవితంలో పడే కష్టాలు, ఇక సబ్జెక్టుతో అయితే పోరాటం వల్లనే మనకి ఇంత దూరం ఈ మాత్రం నేమ్ వచ్చింది, ఈ మాత్రం హ్యాండ్ ఫ్రీ అయింది. హ్యాండ్ ఫ్రీ అంటే ఇక ఏదైనా ఫస్ట్ నేను స్కూల్కి వచ్చినాక మీడియా పెట్టడం చేసి నేను వచ్చినాక నేను ఆగస్టులో వచ్చినప్పుడు వాడు 8th క్లాస్లో ఉంటాడు. అంతకుముందు ఆగస్టు వరకు అంటే 2 చాప్టర్లు అయిపోయింది. టెస్ట్ చేద్దామో అడగడంలో వాడే రాజేశ్వరం అడిగితే చెప్పిన తర్వాత ఈ రకంగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అపాయింట్ అయినా. ఫస్ట్ అపాయింట్ చేసి గూడూరు సమితిలో అపాయింట్ అయినాక గూడూరు సమితికి కొంతమంది నాట్ చేస్తే ఆ సమితి ప్రెసిడెంట్ ఏపూర్ శ్రీనివాస్ రెడ్డి అని అప్పుడు సమితి ప్రెసిడెంట్. ఆ సర్పంచ్లలో పాపాయపేట అనే గ్రామంలో UPS ఉంది. అన్ని హై స్కూల్ ఇప్పుడు అన్ని దగ్గర హై స్కూల్ అయినాయి. అప్పుడు హై స్కూల్లే లేవు, అన్ని UPS. అయితే ఒక లెక్కల సార్ కావాలి అని అక్కడ మండలం గూడూరు సమితి అంటే చాలా పెద్ద ఏరియా, నియోజకవర్గం ఉంది ఏరియా సమితిలో.
అవే మండలంగా విడిపోయి అంటే వచ్చిన లిస్టులో పేరు చూస్తుంటారు ఆ లిస్టులో పంపిస్తారు కదా జిల్లా పరిషత్ అందులో ఆ ఆఫీస్లో ఉన్న ఒక లక్ష్మీనారాయణ అనే ఒక గౌరవం వాళ్ళు చూసి బ్రహ్మయ్య సార్ నర్సపేటలో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇట్లా చెప్తాను ఈయన చెప్తాను ఇక్కడికి పాపాయిపేట ఫస్ట్ నాకు ఇక్కడ ఈ జిల్లాలో వచ్చిన ప్లేస్ పాపాయిపేట ఇప్పటికీ టచ్లో ఉంటారు ఇప్పటికీ ఇంత సర్పంచులు అందరూ నా శిష్యులే వాటి మధ్య అబావాడైంది మొన్న రామచంద్ర అంటే ఎంపీటీసీ కాబట్టి ఆ 10 ఊళ్ళు చుట్టుపక్కల అటు పుణ్యంగా ఇటు ఎల్లాగూడెం అందరూ అక్కడికే వచ్చారు అక్కడ కొద్ది కాలం ఎంటర్ చేసిన అక్కడ నుండి అది ఖానాపూర్ వచ్చింది ఖానాపూర్ నుంచి బీఈడి ప్రైవేట్ మళ్ళీ బీఈడి రెగ్యులర్ వచ్చింది అప్పుడు బెడ్ సెట్ అని ఉండే బీఈడి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇప్పుడు ఉన్నది కానీ 1984లో ఫస్ట్ మొదలైంది 84 నుంచి చెప్తున్నా అప్పుడు ఎంట్రన్స్ రాస్తే స్టేట్ లెవెల్ 82 ర్యాంక్ స్టేట్ లెవెల్ మొత్తంలో 82 ర్యాంక్ వచ్చింది రెగ్యులర్గా బీఈడి ఇస్తూ దానికి 5 ఎగ్జామ్సీ ఇక్కడ జాబ్ చేస్తారా ఖానాపూర్లో రెగ్యులర్ అంటే 11 నెలలు పోవాలి అప్పటికి 2 బిడ్డలు ఇక్కడ వదిలిపెట్టి ఈ జీతం వదిలిపెట్టి ఎక్కడ దాకా పోవడం సాధ్యం కాదని పోలేదు కానీ అదే ఇయర్ కాకతీయ యూనివర్సిటీలో సిసిసి ప్రోగ్రామ్ వదిలేదు కరస్పాండెన్స్ కమ్ కాంటాక్ట్ కోర్స్ సిసిసి ఇన్ సర్వీస్ వాళ్ళకి అది అప్లై చేసిన అది ప్రైవేట్గా బీఈడీ మాతోనే ఉన్న వాళ్ళందరికీ నేను మ్యాథమెటిక్స్ కాబట్టి ఇమ్మీడియట్గా హెడ్ మాస్టర్ వచ్చింది నాకు మిత్ర బృందం నాతో ఉన్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్గా మిగిలిపోయారు నేను ఇంత దూరం వచ్చి హెడ్ మాస్టర్గా అయితే అనుకోలేదు హెడ్ మాస్టర్ అయినా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా రిటైర్ అయినా ఇది పోయింది నా జీవన ప్రయాణం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంఘం మండలిలో రిటైర్ అయ్యాను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పోయినప్పుడు మండల ఎంఈఓ ఎంత క్లిష్టంగా ఉంటుంది ఆ పోస్టు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది మరి రాఘవ్ సార్ చెప్తాడు ఎంఈఓ 1 ఇయర్ చేస్తే ఇక అది ఆరోగ్యపరంగా ఏదో ఒకటి సమస్య వస్తుంది అంత టెన్షన్ పోస్ట్ సార్ కానొస్తానే అడిగారు 2 ఏళ్ళు చేసిన వాళ్ళు నేను 4 ఏళ్ళు చేసిన చెప్తే అనే పరిస్థితి అంటే మనం వచ్చే సమస్యను రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి జీవితంలో మీరు గుర్తుపెట్టుకో ఏదైనా ఇదే నాకు ఎందుకు వచ్చిందని బాధపడదు ఇతరులని ఎందుకు అన్నాడో బాధపడదు అట్లా ఎందుకు జరిగింది నాకు ఏ బాధపడదు వాటిని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయండి దాని నుంచి మీ రెస్పాన్స్ ఎట్లుండదో అట్లా ముందుకు పోతే అని అక్కడనే నిలబడి ఏ సమస్య నాకే ఎందుకు రావాలి ఈ వ్యక్తి నన్ను ఎందుకు ఇలాంటి వాటి ఘర్షణ ఈ ఎదుగుత పోకూడదు దాన్ని మీరు మర్చుకునే విధానంతో మీరు సక్సెస్ అయితేనే ఉంటాడు ఇంకో మనకు ఇంకో దారి దొరుకుతుంది ఆ రకంగా తీరా మండలికి పోతే ఆ మండలికి పోవడానికి పోతే మినిమం 50 మంది నా స్టూడెంట్సే ఉన్నారు టీచర్స్ విలేకరులలో సగం మంది నా శిష్యులే ఉన్నారు నేను 4-5 రోజులకు ఏమో ఆర్డర్ తీసుకొని అక్కడ పోయేసరికి అక్కడ మొత్తం వైరల్ అయిపోయింది బ్రహ్మయ్య సార్ అంటే మా ఊళ్ళో ఉంటాడు అనుకున్నారు తీరా ఇక్కడ ఏ బడి పోయినా ఒక శిష్యుడు ఉంటాడు ఎక్కడికి పోయినా ఉంటాడు విలేకరులందరినీ ఒకసారి కూర్చొని పెట్టాడు ఒక్క బడి గురించి పేపర్లో వేయగలడు ఒకవేళ వేస్తే నేను ఎంఈఓ లేదు అట్లా మనం కాపాడుతున్నాం పేపర్కు వస్తే ఏమైందంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ టీచర్ ఇబ్బంది ఇదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా 4 years 4.5 years ఏ చిన్న విషయం కూడా బయటకు రాకుండా మంటలు కావాలి కాబట్టి మనం ఫేస్ చేసే విధానం బట్టే మనం మాట్లాడే విధానం బట్టే మనం వినే విధానం బట్టే మన జీవిత సమస్యలు ఉంటాయి ఇంతకు మినహాయించి పెద్దగా రక్షణ వైఖరిగా బాగా సిద్ధుగా అనే విషయం ఇలాంటి అన్నిసార్లు కొద్దిగా టైం తీసుకుంటే వ్యక్తిగతైనా మీ ఇంట్లో సమస్య అయినా పక్కింట్లో సమస్య అయినా ఎక్కువ మన చుట్టుపక్కల బంధువుల నుంచే వస్తుంటాయి చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కలే వస్తాయి ఎందుకంటే అర్థం చేసేదే వాళ్ళు కాబట్టి ఉండేవి అక్కడే వస్తారు ఇక్కడి నుంచో వచ్చి సమస్య సృష్టించడానికి వాడే విమానం టికెట్ కొనుక్కొని ఎయిర్పోర్ట్కి రాడు ఉన్నోదే మన పక్క ఊళ్ళో వీళ్ళని అర్థం చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడుపుకుంటాం వెళ్ళండి స్టిల్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇప్పుడు మనకు 2 కాలేజీలలో డిస్ట్రిక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నా అంటే అప్పటి చెప్పిన ఇంటర్మీడియట్ చెప్పడం ఇప్పుడు అడ్వాన్స్గా ఉన్నదాన్ని కూడా ఈజీగా ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా చెప్పగలిగే స్థితిలోనే ఇప్పటికీ మీరు చెప్పడానికి కూడా ఏ కాలేజీ అంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను అంటే
పిల్లలు ఇప్పుడు మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, ఈ కాలేజీ ఆ కాలేజీ అడ్వర్టైజ్ పెట్టాలి అదని ఇదని. ఇక మీరు మీ ఫోన్ కూడా వస్తాయి. బహుశా ఈ 10th పాస్ అయిన పిల్లల ఫోన్ ఇక వాళ్ళు చెవులు మర్చిపోతే లెవెల్ ఉంటాయి. వాళ్ళు చేస్తారు, మీరు చేస్తారు, రిజల్ట్ చేస్తారు. ఏం రిజల్ట్స్ గతంలో మనం చూసినాం 5-10 ఏళ్ళ కింద చైతన్య నారాయణ పెద్దగా వాటి పట్టింపే లేదు. వాళ్ళు వేసుకున్న వాటి మీద కూడా అవి కరెక్ట్ కాదు. 1, 2, 3, 4, 8, 9 వాడు ఇస్తూనే ఉన్నాడు. అయితే ర్యాంక్ అవన్నీ కరెక్ట్ కాదని ఎన్నో మొన్న ఆ తీర్మానం వల్ల ఒకటి వీడియో కూడా చేసి విదేశీ ర్యాంకులు ఎక్కడెక్కడ అవన్నీ పక్కన పెట్టండి. మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఏది సలహా కావాలన్నా మీరు ఇప్పుడు వచ్చే సంవత్సరం అయినా, ఇప్పుడు 8th అయినా, ఇప్పుడు 10th అయిపోయిన ఎవరైనా కూడా నా నంబర్ రాజేష్ దగ్గర తీసుకోండి. మీకు సరి అయిన మీ పిల్లల స్టాండర్డ్కు మీ ఆర్థిక సమస్యలు వాటికి ఈక్వల్గా ఉండే నేను మంచి కాలేజీ చూపిస్తా. మీరు హైదరాబాద్ దాకా ఊనక్కర్లేదు, అంత వచ్చే అమ్మకుండే. ఇప్పుడు మనకు కార్పొరేట్ అంత లెవెల్గా స్టాఫ్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నారు. మీరు ఎక్కడికో హైదరాబాద్ కానీ ఏదో లక్షలు పెట్టుకోవాలక్కర్లేదు. ఇక్కడ కూడా మంచి స్టాఫ్, మనకు స్టాఫ్ ముఖ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం. ఇవే రేటు ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారు, నిబంధనలతో ఎట్లా ఉంటున్నారు, అప్డేట్ ఎవరవుతున్నారు అనే విషయం నాకు లోకల్గా ఉన్న అన్ని కాలేజీలకు దాదాపు 90% కాలేజీలు తెలుసు. ఎందుకంటే అలా పనిచేసే స్టాఫ్లో సగం నా శిష్య బృందం నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ సబ్జెక్ట్లో మన వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకోగలుగుతారో మనం ఎంత పే చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇలా కనీసం 5-6 ఉంటారు 10th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన పిల్లలు కలిగిన వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఎప్పుడైనా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు మనకు సంప్రదించండి. మీరు మీకు మంచి కాలేజీలో మంచి రిజల్ట్కి సంబంధించి ఫైనల్గా చేస్తున్నాను ఉండే అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఇంకా హన్మకొండలో నాకు 3 అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలలో ఎంఎస్సీ డిఈడి పెద్ద అమ్మాయి, ఆమెకు 54 రూపాయల మా పెద్దలు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇక్కడ తూరులో పనిచేస్తాడు. అమ్మాయి గ్రూప్స్గా ప్రిపేర్ అవుతున్నది. కాకపోతే వాళ్ళ పిల్లలు మా మనవడు మనవరాలు వాళ్ళు ఇప్పుడు బీటెక్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇంటి వరకే పరిమితమైంది కానీ ఇప్పుడు గ్రూప్స్కు వాటికి ప్రిపేర్ అవుతున్నది. ఇప్పుడు పోస్టులు కొద్దిగా పడుతుంది. రెండో అమ్మాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు నడవకు స్కాట్లాండ్లో యూకేలో పనిచేసింది. హైదరాబాద్ చూస్తే తక్కువ అనుకోండి. అప్పటి వరకు ఉంటే అది కూడా మనకు ఎక్కడికి పోయినా కూడా శిష్యుడు మనకు కారు తోలినప్పుడు కూడా ఏదో ఒక పేపర్ తక్కువ ఉంటుంది. అక్కడ పోలీసులు ఆపితే అంటే తప్పనిసరి ఒక స్టూడెంట్ ఒకటో నేను బయటికి వెళ్తున్నా ప్రమేశారు అదే ప్రమేశారు సారిగా మరి ఎక్కడి శిష్యులు ఎక్కడ ఏంటి ఏ రకమైన మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు. ఇది ఈసారికి మరి నేను మరి మ్యాథ్స్ అక్షమంతుడు ఆ చాకీస్ ఏందో నేనేందో ఈ రకంగా జీవితకాలం వెళ్ళిపోయింది. కాబట్టి నేను చిన్న 2వ అమ్మాయి ఇక్కడ, 3వ అమ్మాయి కూడా ఎంపీసీ తీసుకున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె లండన్లో వర్క్ చేస్తున్నది. ఇప్పుడు ఈ సమ్మర్ పోవాలి ఉండే కానీ నేను తర్వాత వస్తుంది అంతా ఇట్లా ఉంటుంది. పశ్చిమాసియా యుద్ధాలు అవి ఉంటాయి, నెలగా వస్తుంది అని చెప్పాను. కాబట్టి ఒక అమ్మాయి లండన్లో ఉన్నారు. వాళ్ళకు హైదరాబాద్లో ఇల్లు కట్టి వచ్చిన కొంచెం నిబంధనతో ఉంటే సరిపోతుంది. మనం ఉండొచ్చు, మన పిల్లలకు కూడా మనం ఏదైనా ఉపయోగపడే పనులు చేసినా కూడా అదో హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్తోనే మన ఆరోగ్యం ఇప్పటికీ మీకు పనులకు ఐడెంటిఫై నేను ఒక ట్యాబ్లెట్ ఇప్పటికీ వేసుకోను. నేను ఇప్పటికీ ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోను. నేను సామాన్యంగా మన వంటింటిలో ఉండే వస్తువులు కానీ మనకు సంబంధించిన జస్ట్ ఆరోగ్యంగా ఉండే మన ఆయుర్వేదికి సంబంధించిన రెండు ఉల్లిపాయలు పొద్దునే తింటాను, కొద్దిగా అల్లం తింటాను. మార్నింగ్ హోంవర్క్ చేసేవాడు 2 ఎల్లిపాయలను 2 తింటా, అల్లం తింటా. ఇక నిమ్మరసం తప్పనిసరి రాత్రి నీళ్ళ ఇది జనరల్ చెప్తున్నా పెట్టి తెల్లవారు కాదు. అందులో బూడిది గుమ్మడికాయ ముక్కలు కోస్తా, ఒక సొరకాయ ముక్క వేస్తా నీళ్ళలో, ఈ దోసకాయ వేసి మిరియాల పొడి తర్వాత షొట్టి వీటిని వారంలో ఒక 2-3 సార్లు కావాలి. ఇవే వాకింగ్ చేస్తా, యోగా చేస్తాను. ఏం ఉండదు. స్టిల్ మా మనవరాలు ఇక వాళ్ళు చేసే కామెంట్స్ వాళ్ళు నన్ను ఆడుకుంటారు.
తాతనికే 8 ఏళ్ళు ఇంకా అంటాడు. మా అల్లుతో మా మనోడు అంటాడు, బడి మీద రాగానే అలసిపోతావు, తాత ఎన్ని కూడా చేస్తాడు ఇది మా అల్లుడు అంటాడు. సరే వాళ్ళ పిల్లలు వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు, హెల్తీగా ఉండండి. బాగా టెన్షన్ ఏం ఆలోచించకండి. మీకు దొరకని సమస్య కూడా పరిష్కారం టైం ఇవ్వండి, దొరుకుతుంది. కొద్దిగా టైం ఇవ్వండి, కాలం చాలా వరకు పరిష్కరిస్తుంది. చాలా కాస్త ఓపికతో ఉండండి. ఓకేనా? ఇవి జీవిత సత్యాలే, పెద్ద లేదు. మొన్న లాస్ట్ ఇయర్ పెట్టి 25 years ఇంటర్మీడియట్ మన కాకతీయ కాలేజీలో తెచ్చుకుంటారు. అట్లా యూఎస్లో కొంత చాలా మంది అప్పటి కాకతీయ కాలేజీ ఎంత కంటిన్యూగా ఎంత చేస్తారు. అక్కడ కొంతమంది యూఎస్కి వెళ్ళి వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి పిలుస్తారు. నేను అప్పుడు హైదరాబాద్ అంటే అక్కడ శిష్యులతో వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అందరిలో స్టాఫ్ అందరు ఉన్నా కూడా నాకు మాత్రమే చార్టీస్ పెట్టింది బోర్డు కాడ. మిగతా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయిపోయారు. సెకండరీ ఎంప్లాయీస్ అవుట్ ఆఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూర్చున్నారు. నన్ను గుర్తుపట్టండి సార్, నన్ను గుర్తుపట్టండి. కొంతమంది గుర్తుపెట్టే, కొంతమంది అరే ఏదో మాట్లాడడం అంత అయిపోయింది. కానీ నా క్లాసులో పలాని వెక్టార్స్ గట్టు వాళ్ళు ఎంత ఎంత వెక్టార్స్లో ట్రిపుల్ ప్రోడక్ట్ చెప్పాలి. ఇప్పుడు అంత ఏదిరా ఇది కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీళ్ళందరూ నేను అది మీరు అది చెప్పడం అద్భుతం ఉందా? అసలు వాళ్ళ కాలేజీలకు మళ్ళీ ఎగ్జాక్ట్ వేరే కాలేజీ అయినప్పుడు కూడా ఈ వెక్టార్స్, ప్రాబబిలిటీ చాప్టర్స్ మా వాళ్ళ ముందు చెప్పడంతో వాళ్ళు అడిగేది అక్కడ లెక్చరర్స్ ఇవి. తర్వాత నేను చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ. చెప్పాలని కోరిక ఉండాలి, చేయాలని కోరిక ఉండాలి, మనసు పెట్టాలి. మీరు చేసే పని ఒకటి, పెట్టే మనసు ఒకటైతే అదే పరధ్యానం ఉంటుంది కదా. ధ్యానంతో చేయండి. ఓపు చేస్తానంటే ఓపు మీరు మనసు అంతా ఎక్కడో మనసు పెట్టుకొని సీటర్లతో మామూలుగా అనుకుంటే ఓపు చేసి అనుకుంది. ఇది ఇప్పుడు పోతుంది. ఒక గొప్ప జీవితంలో గొప్ప వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాను ఒక ఇంటర్వ్యూ. నాకు బాగా నచ్చిన ఒక చిన్న క్వశ్చన్ అతన్ని అడిగినట్టు, మీరు ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఏంటి? మీ జీవితంలో ఇంత గొప్ప స్థాయికి అన్ని రకాల గొప్ప స్థాయికి వచ్చినట్టున్నాను. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని అడిగితే అతను చెప్పేటట అది సింపుల్గా అనిపిస్తుంది, సిల్లీగా కూడా అనిపిస్తుంది. ఏం లేదు, అతను చెప్పే జవాబు ఏంటంటే, నేను గొప్పగా ఏదో వాడిని అయితేనే అనుకోలేదు, నేను చేసే పని మీద దృష్టి పెట్టా. ఆ దృష్టి ఏంటిదంటే, ఈవెన్ నేను ఎంటిక దూకుంటా అంటే, నేను అర్థం ముందు దూకుతా అంటే నేను ఎంటికల గురించి ఆలోచిస్తాను, ఇంకా దేని గురించి ఆలోచించను అని చెప్పినాను. అంటే దాని అర్థం మనం దూకుంటాడో ఎక్కడో ఆలోచిస్తాం, అన్నం తింటాడో టీవీ చూస్తాం, బండి మీద పోతాడో ఇంకేదో ఆలోచిస్తాం, ఏదో చేసుకుంటా ఏదో ఆలోచిస్తాం. ఇది పరధ్యానం. ఇక దీంతో వచ్చే సమస్య. కాబట్టి ఆలోచించేది, మాట్లాడేది, చేసేది అన్ని విధాలా సాధ్యం కాకపోవచ్చు, ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఇది ఇట్లా మనం కొట్టి జీవిత సత్యాలు, కొద్ది మన ఆరోగ్య సూత్రాలు ముందుకు చూసుకుంటాము. మీరందరూ మరి పిలిచినందుకు, ఇందుకు వచ్చినందుకు చాలామంది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అది ఎంత ఎంత హ్యాపీగా, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. నిజంగా నేను నష్టపెట్టి చైర్మన్ కావాల్సిన మా సుఖిత ఇటువైపు నాడేమో అంటే బండారు. ఓకే శాంతి, నాకైతే లేదు మీ నాడేమో వాడు ఇలా వచ్చి ఇలా పడితే రమేష్ మీ నాడేమో ఇంటికి తిరిగి వస్తారు. నాకు ఏ 10 మండలాలు లేదు, ఎక్కడ లేకుంటున్నా. సరే మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు పొదిలకృష్ణ ఎంత హ్యాపీ అనిపిస్తుంది. వాడు సాఫ్ట్వేర్ ఉట్టుకుంటూ వచ్చి మరి ఇక్కడికి వచ్చి వాడి ఊళ్ళో పని చేస్తానంటే ఇలాంటి ఒక్కొక్క పాత్రలు, ఎంత మంచి పాత్రలు. వాడు నిజంగా షారుఖ్ ఖాన్లా ఉన్నాడు, వాడు నాగపురి వాడు 20 వాడు, వాడు కర్ణాకర్ వాడు. వాడు అప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, ఎందుకంటే చదువుకుంటే ఎట్లా వచ్చేవాడు వాడు. అసలు నేను ఆ క్యాంపస్లో పడితే నాకు ఆలోచించే ఉంటుంది. అసలు ఒక పిల్లలు పోయినాక నేను ఇది వాడు గరీగా ఉండేది. వాడు వాడు సింగిల్ కూడా వాడుంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళు అంటే ఉండేవాళ్ళు. నాకుంటే క్యాంపస్ నిలబడ్డారంటే నా దగ్గరికి ఎట్లా ఆ ఫీలింగ్ ఇప్పటికీ మనకు ఇలా అందరితో మరి ఇట్లా ఈ రకంగా ఇక్కడ వేరే వేరే శిష్యులు కనబడుతున్నారు. కాబట్టి ఈ ఆరోగ్య రహస్యం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఒకటి నేర్చుకోవాలనే కోరిక తప్పనిసరి ఉండాలి, ఐడియల్గా ఉండద్దు. ఫిలాసఫీ సోక్రటీస్ నాకు బాగా నచ్చిన ఒక ఫిలాసఫర్ అన్నాడు. సోక్రటీస్, మీరు గూగుల్లో కూడా చూడండి.
సోక్రటీస్ ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్. ఆ సోక్రటీస్ తర్వాతనే అరిస్టాటిల్ వచ్చిండు. అసలు అన్ని వాటికి మూలము తత్వశాస్త్రం. ఆ తత్వశాస్త్రానికి మూలంలో గొప్పమైన వ్యక్తి సోక్రటీస్. ఆ రోజులలో తత్వశాస్త్రం చెప్తూ ఉంటే ఏ జనాలను ఏదో చెప్పి చెడగొట్టాడు అని చెప్పి అతనికి మరణశిక్ష విధిస్తారు. సోక్రటీస్ విధిస్తే అతను జైల్లో ఉంటాడు. ఎలాంటి మరణశిక్ష? విషమించి చంపే మరణశిక్ష ఆ రోజులలో. అంటే ఒక 2 hours చనిపోతాడు అతను, జైల్లో ఉంటాడు. అతను ఫాలోవర్స్ అందరూ వచ్చి ఏడుస్తాడు ఆ జైలు ముందట. అతను ఆ జైల్లో ఉంటాడు, ఏం చలనం ఏం బాధపడకుండా ఉంటాడు. కానీ ఆ కిటికీ నుంచి బయటికి చూస్తాడు. కిటికీ చూసినప్పుడు ఆ బయట కిటికీ బయట అతను కనపడ్డ దృశ్యం ఏంటంటే ఒకతను పాట పాడుతుంటాడు, ఒక వీడు ఏదో వాయిద్యం వాయిస్తూ ఉంటాడు. వాయిద్యం వాయించుకుంటూ పాట పాడుతూ ఉంటాడు. ఆ కిటికీ నుంచి చూసిన తర్వాత చివరి కోరిక నీకు ఏంటి అని అడుగుతారు జైలర్స్ వచ్చి చనిపోయే ముందు. నాకు ఏం లేదు, అతను తీసుకురావాలి. ఆ పాట పాడుకుంటూ వాయిద్యం వాయిస్తున్నాడు కదా, అతను తీసుకురావాలి. అతను తీసుకొస్తే ఇతను రాని పాటలు నేర్చుకుంటాడు, వాయిద్యం నేర్చుకుంటాడు. ఇతని యొక్క భక్తులు ఫాలోవర్స్ అందరూ ఏడుస్తాడు. 2 hours చనిపోయే ముందు కూడా ఇతను ఏది అతను చెప్తాడు, చివరికి చనిపోయే క్షణం వరకు ఏదైనా నేర్చుకోండి, టైం ఏం వేస్ట్ చేయాలి, ఏదైనా పర్లేదు, చదివేనే పర్లేదు, మీరు కొత్తగా నేర్చుకోవడానికి ఏదైనా నేర్చుకోండి. ఇది కాబట్టి మీరు మీ ఎక్కడికి జీవితం అయిపోయిందని కాకుండా మీ ఒక వృత్తులలో కొత్తదనాలు ఏమొస్తాయి, అడ్వాన్స్ టెక్నాలజీ, ఇవన్నీ మీరు అడ్వాన్స్గా నేర్చుకుంటుకోవాలి. ఈ రకంగా మా పిల్లలకు నేను చెప్పిన సరే ఇది సందర్భాలు కాకుండా కూడా మా కుటుంబీకులు నేను నా నేను చనిపోయిన తర్వాత నా చేతిలో ఒక చాక్ పీస్ ఉంటాను, నా చేతిలో చాక్ పీస్ పెట్టండి అని చెప్పిన. ఎందుకంటే చాక్ పీస్కు నాకు అంత అనుభవం, ఎన్ని బస్తాల చాక్ పీస్ తగ్గిపోయాయో నా చేతిలో బాబు, వాటికి నాకు అటాచ్మెంట్ అట్లా ఏదో ఒకటి ఫ్యాషన్ పెట్టుకోను. నాట్ ఫ్యాషన్ జీవితంలో ఒక In times of need, you're always there. A shoulder to lean on, a helping hand to share. You listen and advise with a heart so true. A friend like you is a treasure to find. Friend, you're a shining star, a beacon in the dark, near and far. You light the way and guide me through. Friend, I'm so grateful for a friend like you. We've shared so many memories and made some more. Laughed and loved and sometimes cried on each other's shore. Through thick and thin, you've been a constant friend, a bond so strong that will never end. Friend, you're a shining star. Yeah.
ప్రేమ కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వే మనం వెళ్తాం. మరి ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చామే, అందరూ ఎంతో కష్టపడి వెనుక మీరందరూ కూర్చొని ఐస్ క్రీమ్ తయారు చేయడానికి వాడు ఎంత కష్టపడ్డాడో తినడం మనం 3 నిమిషాలు తిన్నాం. ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ఎంతమంది శ్రమ ఉందో తిన్నాం, చాలా మంది శ్రమ పడ్డారు. కానీ మనందరం కొంత లాస్ట్ టైంలో పార్టిసిపెంట్స్గా మాత్రమే వచ్చాం. వాళ్ళు ఈ వేదిక తయారు చేసి కృషి చేసినందుకు వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి మమ్మల్ని గురువుగా మీరు ఆహ్వానించారు. మీకు మేము చెప్పుదామంటే మీ అందరి కళ్ళల్లో ఒక్కొక్కరు ఇంత గర్వంగా చెప్తామంటే ఇక్కడ వాళ్ళు మాతో గుర్తు మిమ్మల్ని తీసుకోవాలి. మా బిడ్డ బీటెక్, మా బిడ్డ బిఏ, మా కొడుకు ఇదని అందరు గర్వంగా చెప్తాము. అంటే మీ ఆ గర్వం ఎంత ఏముంది? నువ్వు సాధించలేదు, నా కడుపులో పుట్టినంత సాధించాలి అనే గర్వం. ఇక మిమ్మల్ని చూసి అక్కడ వాళ్ళు చిన్నపిల్లలే కదా, అందరం ఎంత వయసుకు వచ్చామో తెలుసు. వాళ్ళందరూ బాధపడతారు, అదే మేమే తప్పే ఉన్నాము, స్త్రీలే ఎక్కువ మంచి వాళ్ళు ఎంత హాయిగా సెటిల్ అయ్యిండు, మేము ఇంకా కష్టపడతామని వాళ్ళందరూ కొంతమంది పర్సంటేజ్ ఉంటారు. మిమ్మల్ని మీ బాధలు మీకున్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఇద్దరు డ్రెస్ చేసుకొని వచ్చినంత మాత్రాన బాధలు లేకుండా లేవు, కానీ ఉన్నంత కాసేపుడైనా కానీ సంతోషంగా గడుపుతున్నాం. ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఏం చెప్పారు, ఏం చేస్తున్నా అంటే వ్యవసాయం చేస్తున్నా అని చెప్పారు. అదేమైనా రామోషి కాదు. డాక్టర్ తల్లి శ్రీదేవి ఎంత గొప్పదో ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళు. కాబట్టి ఎన్నుకున్న వృత్తిని గౌరవించు. కాబట్టి మీరందరూ కూడా సమానస్కంతులు. ఈ వేదిక మీదకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ, నేను గురుజాలకు రావడం నా అదృష్టం. నేను నా స్వార్థం కోసం గురుజాలకు వచ్చాను. ఎందుకు వచ్చాను? నా ఇద్దరు చిన్న కిడ్స్ను ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదివాలని నేను జిల్లా పరిషత్లో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తే సిటీ దగ్గర పోయి నాకు సిటీ దగ్గర అని చెప్పి గురుజాల స్కూల్కు ఆటోమేటిక్ చేశారు. అందువల్ల గురుజాలకు వచ్చాను. గురుజాలకు వచ్చాక నేను మా మేడంతో కొంత ఘర్షణ పడి ఏం చేద్దాం, అదే ఊరిలో ఉంటాం, మనకి అక్కడ ఉంటే ఎక్కడ ఇప్పటి వరకు గురుజాలకు వచ్చే వరకు నా సర్వీస్ 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల సర్వీస్లో ఎక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలో ఉన్నాను. కానీ ఒక ఊరి పోయినప్పుడు పెళ్లి కాలేదు, ఇంకో ఊరి పోయినప్పుడు పెళ్లి అయింది, ఇంకో ఊరి పోయినప్పుడు పిల్లలయ్యారు, ఇంకో ఊరి పోయినప్పుడు చదువు వచ్చారు మా పిల్లలు, ఇంకో ఊరికి పోయినప్పుడు హాయిగా సెటిల్ అయ్యారు దేవుడి దేవాలు. అంటే గురుజాలకు రావడం వల్ల అక్కడ గ్రామీణ ప్రాంతంలో అక్కడ గ్రామస్తులు వాళ్ళందరికీ చాలామంది బండారులు మరదోళ్ళు అని చెప్తారుగా, అన్న అనేది మీకు తెలియదు. వాళ్ళందరూ అన్న, ఎందుకంటే అన్నయ్య అన్న సార్ అన్నగానే ఏమన్నా ఇక్కడ కుమారస్వామి తిరుపతి వీళ్ళందరితో బాగా ఉండేది. బండారులతో ఇవి అన్న దేవేంద్ర వాళ్ళందరూ మీ నాన్న వాళ్ళు మధ్య మాట్లాడేది, నీకు ఇస్తే ఇప్పుడే అంటే సార్ మీరు రమణయ్య కొడుకు అంత బాగా చేసే అవకాశం ఇచ్చారు. రమణయ్య కొడుకుని అప్పుడు నాగర్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి వచ్చాను. అది ఆ బండారు కుటుంబాలందరికీ మా పిల్లలు కూడా కావాల్సి అప్పటికి మీరందరూ ప్రైమరీ స్కూల్ పోతాం. నేను వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా పోతాం లేదు, అక్కడంతా కాక్ చేసుకోలేదు. ఆ రెండే అటు అట్లా మిమ్మల్ని అందరూ చూస్తే నేను గుర్తుపట్టేది వీళ్ళందరూ చిన్న లంగాలు వేసుకొని అట్లా తిరిగే పిల్లలే తప్ప అంత తొందరగా గుర్తురాలి. అలా ఊహించుకున్నప్పుడే మా పిల్లలతో పాటు వచ్చేది, మా పిల్లలతో ఇచ్చేసేది. అట్లా ఆ విధంగా గురుజాల నాకు ఒక మంచి హ్యాపీ ఎఫెక్షన్ ఫేస్ అయిపోయింది. మంచిగా వచ్చాం, మంచుకున్నాం. ఆ తర్వాత మా మేడం క్వాలిఫైడ్ క్యాండిడేట్ కాబట్టి ఎంఏపీ డబ్ల్యూఎంఏ పీఈడీ చేసేది. పోయి అక్కడ మీరు ఉద్యోగం చేద్దాం, నర్సపేటకు వచ్చాం. నర్సపేటలో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసాం. ఉద్యోగం చేసి కాంపిటీషన్ ఎగ్జామ్ తయారవుతున్నాం. పిల్లలు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం కావాలని లక్షల ప్రయాణం చేస్తే నర్సపేట కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంత పర్ఫెక్ట్ రాలేదు. రాకపోవడం వల్ల ఆయన బాలాజీ దివ్య స్కూల్ వేసాం. అది కాదని అక్కడ అరవింద స్కూల్లో అప్పుడే కృష్ణారావు గారు అరవింద స్కూల్ పెడితే ఆ స్కూల్లో వేస్తే అప్పుడు పర్వాలేదు, మనం నష్టపెట్టి ఉండవచ్చు. ఆ అదృష్టం పోతే నాకు నిజంగా గురుజాలకు వస్తేనే బాగా అదృష్టం కలిసి వచ్చింది. నా స్వార్థం
అక్కడి నుంచి మొదలయ్యి నర్సంపేటలో ఇక్కడ బస్ స్టాండ్ కాదు మొదలు పెడితే అటు తూర్పు ఉత్తరం దక్షిణం అందరితో పరిచయం అయ్యి సత్యసాయి ఇక్కడ డాక్టర్లు ఆర్గనైజేషన్స్ అందరితో నెంబర్ 1 సార్ స్కూల్ అయితేనే ఎక్కడికి వచ్చాడు ఆర్గనైజేషన్కి వచ్చాడు స్కూల్ టైం ఫుల్ టైం ఆర్గనైజేషన్ మళ్ళీ స్కూల్ ఆర్గనైజేషన్ అయితే నేను మా మేడం ఆర్గనైజేషన్ ఉండి ఆ తర్వాత వచ్చేదంటే తెల్లారి స్కూల్ ఉండే 2 మొదలు పెట్టుకున్నాను ఆర్గనైజేషన్ సెకండ్ స్కూల్ నా పిల్లల ఎడ్యుకేషన్ అట్లా సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉండటం వల్ల నాకు మంచిగా జరిగింది నా పిల్లలకు మంచిగా జరిగింది ఇక్కడ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేవరకు మేమందరం తప్పనిసరి పరిస్థితిలో వరంగల్ ట్రాన్స్ఫర్ కావాల్సి వరంగల్ బదిలీ అయిపోయాం అట్లా మా పిల్లల జీవన విధానం ఇక్కడ మా గురుజాల స్కూల్లో నేను ఆ నీళ్ళు తాగినందుకు ఆ జీతాలు తీసుకున్నందుకు మా పిల్లలు వెల్ సెటిల్ అయ్యారు ఒకరు డాక్టర్ అయ్యారు ఒకరు ఇంజనీర్ అయ్యారు డాక్టర్ అయ్యి ఇక్కడే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు మంచిగా ఎండీ చేశారు మంచిగా జనరల్ మెడిసిన్ ఈజ్ బెస్ట్ వాళ్ళ భర్త కూడా డాక్టర్ లేదు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ 3 పిల్లలు వీళ్ళ అవ్వాలి చిన్న అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చేసేది ఇక్కడ బీఎస్సీలో మళ్ళీ మేము ఇదే నర్సంపేటకు సేవ చేయడానికి రావాల్సి వచ్చింది నర్సంపేట మొత్తానికి కూడా ఆమె 8 మండలాలకు డీఈ ఆమెకి అపాయింట్మెంట్ కలిగి అన్ని టవర్లు అన్ని సిగ్నల్స్ అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చింది అట్లా బిడ్డ మనం ఇక్కడ కొంతకాలం చేయాలి తమిళనాడు 10 ఏళ్ళు చేసేది హైదరాబాద్ 7 ఏళ్ళు చేసేది కొంతకాలం మన దగ్గర పోయి సర్వీస్ చేద్దామంటే మనం ఎక్కడైతే వచ్చిందో అక్కడికి పోవాలి మనం నర్సంపేటకి వచ్చాం అమ్మాయి నర్సంపేట చేస్తుంది కానీ ఉండేది అనుకుంటూ ఉంటుంది అంటే మనకు ఒక ప్రాంతం పట్ల దాని ఒక నమ్మకం పట్ల విశ్వాసం ఎక్కడైనా కానీ ఉద్యోగం చేస్తాం సేవని కాదు కానీ ఆ నమ్మకంతో సరే ఇక్కడికి వచ్చాక ఇలా బాగా ఉంది అమ్మాయి బాగుంది వాళ్ళ భర్త కూడా బ్యాంక్ మేనేజర్ ఇబ్బంది రాకుండా మా మేడం కూడా టీచర్ ఇంకా రిటైర్ కాలేదు మేము బాగానే ఉన్నాం ఇప్పటికి మరి మనం ఏం పొందాం ఇంతవరకు రిటైర్డ్ అయిన 10 సంవత్సరాలు మరి మనం ఇంతసేపు గవర్నమెంట్ తీసుకున్నామే మన గవర్నమెంట్ తీసుకున్నాక మనకు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు కావాల్సినంత మనం ఎంత కావాలో అంత ఇచ్చాడు మన పిల్లలకు కావాల్సినంత సమకూర్చాడు మరి అన్ని సమకూర్చాక మనం కూడా ఏదైనా తిరిగి రిటర్న్ ఇవ్వాలి కదా మనం ఉన్న డబ్బుని తీసే సమస్య పరిష్కారం అవుతుంది సమస్య పరిష్కారం కాదు డబ్బు ఇచ్చడానికి పరిష్కారం కాదు కాబట్టి మనము సేవ చేయాలి ఇక్కడ ఉన్నప్పుడే మేము ఇక్కడ సేవా కార్యక్రమాల హెల్త్ క్యాంపులు పెట్టి సమ్మక సారక జాతరలో బస్ స్టాండ్లో నిలబడి నీళ్ళు పోసి వాళ్ళ పెట్టే సర్వీస్ ఇస్తానికి చాలా మంది ఈ సార్ గుజరాత్ సార్ పిచ్చిపెట్టి నాకు ఇక్కడ ఉద్దానంగా చేసి మంచిగా పోతాడు నీళ్ళు పోతాడు ఏమైంది కానీ ఆ పిచ్చి పట్టుడే నాకు డబ్బు రూపంలో కాలం రూపంలో నాకు నా పిల్లలకు ఒక గొడవ లెక్క యోగక్షేమం అంటే మన సర్వీస్ ఇచ్చేటంటే భగవంతుడు ఇంకొక రూపంలో మనకు అవకాశాలు ఇస్తాడు అని నేను చెప్పాను ప్రాక్టికల్గా నేను అనుభవించింది మీరు చేయమని చెప్పట్లేదు మీరు కూడా ఎవరైతే బాగా మీరు కొంతకాలం చేయగలిగినారు కొంత అయినా కానీ సర్వీస్ ఎక్కడైనా మీకు అవకాశం ఇచ్చి ఇస్తే సర్వీస్ చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయి సర్వీస్ ఇవ్వచ్చు అది మీకు బ్యాంక్ డిపాజిట్ లెక్క తోడ్పడుతుందని నా యొక్క ఆలోచన మాత్రమే అది నిజమా మీరు డబ్బులు దాచుకున్నా మీరు చేసిన సేవ మీరు ప్రభుత్వ రంగ సంస్థలు చేయండి ప్రైవేట్ రంగ సంస్థలు చేయండి మీరు ఉచితంగా ఎక్కడైనా చేసిరండి అది నీ పిల్లలకు ఉపయోగపడుతుంది నీకు ఉపయోగపడుతుంది అదే బ్యాంక్ మీ దగ్గర ఉన్న డబ్బు ఉపయోగపడుతుంది దాంతో ఏమవుతుంది ఎదుటి వాళ్ళకి మనం ఉత్తగా ఎందుకు చేయాలి అనే ఆలోచన పోయి స్వార్థం పోయి మరి దీని కింద ప్రభుత్వం మన లెక్కలన్నీ రాసుకోవడం మన లెక్కలు తప్పులు ఒప్పులు రాష్ట్రానికి నిరంతరం ఒక వ్యక్తి ఉన్నాడు మనం చెప్పిన బ్రహ్మేశ్వర లెక్క కావు మనం చేసుకున్న లెక్కలు తప్పులు లెక్కలు ఉన్నాయి ఆ తప్పులు లెక్కలు ప్రతిరోజు మనం ఏమంటున్నాం నేను మంచోడు ప్రాంత మంచోడు ఇప్పుడు లేడనుకుంటాం కానీ మన ఆలోచనలు చెడు ఆలోచనలు వస్తాయి మన పనులు చెడుకి టిక్కి పెడతాం నువ్వు చేస్తే మంచి పనులు ఉంటాయి మంచిగా టోటల్గా ఇక్కడికి తీసుకొచ్చి టోటల్ లెక్కేస్తే నీ మంచి ఎంత నీ చెడంత అన్నది అదే మనము ఆరోగ్య సూత్రాలలో ఉపయోగించుకోవడానికి ఏ రోగాలు ఏ నొప్పులో నీ డాక్టర్కు కూడా పంపబడ్డని రోగాలు కూడా నువ్వు చేసిన సేవ డిపాజిట్లోకి వెళ్ళిపోయి నిన్ను గొడుగు లెక్క కాపాడుతుందని నా యొక్క ఆలోచన కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఇక్కడ కొంతమంది మనం వచ్చిన పిల్లలు
మేము బాగా సెటిల్ కాలేదు, ఇంకెవరు తెల్లబడి ఇంకెవరు బాగా ఉన్నారు, మంచిగా సంపాదించున్నారు, నాకు అవకాశాలు రాలేదు. నీ అవకాశం చాలా నీకు వచ్చింది, దేవుడు నాకు ఇంత గొప్పగా ఇచ్చాడే. ఏమిచ్చాడు? వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఇంకో పని చేసుకుంటున్నాడు, అనారోగ్యం లేదు, కుటికాలు లేదు, కన్ను నొప్పి లేదు, కాలు నొప్పి లేదు. ఇక్కడ ఉన్ననే మిగతా సంపన్నుడు కానీ అదృష్టం ఉంటుంది కదా, వాడికి అన్ని లక్షల రూపాయలు అంటే డాక్టర్ చుట్టూ తిరగబట్టి, హాస్పిటల్ చుట్టూ తిరగబట్టి, బుద్ధులైతే ఏడవబట్టి, మరి వాటికన్నా అదృష్టం ఉంటుంది కదా. ఆ మాట ఎవరైతే నిరంతరం అనుకుంటారో, పోల్చుకుంటారో, వాళ్ళు ఎప్పటికైనా కానీ భాగ్యవంతులవుతారు. అది నేను తృప్తిగా ఉన్నాను, నాకు చాలు, ఇది నాకు దేవుడు నాకు నా అర్హత కంటే ఎక్కువ ఇచ్చాడు నాకు, కాబట్టి నాకు ఇస్తుంది. మిగతా వాళ్ళందరూ నా తోటి అక్కజల్లే కానీ నా పాలోలే కానీ మిగతా వాళ్ళందరూ పోల్చుకోండి మెరుగ్గానే అవ్వబడతావు. మెరుగ్గా అవ్వబడితే చాలు, అది తృప్తే నేను ముందుకు తీసుకెళ్తుంది, నీ ఆత్మవిశ్వాసమే నేను ముందుకు తీసుకెళ్తుంది అని నేను నేర్చుకోగలిగాను. కాబట్టి ఆ ఆధ్యాత్మిక విభాగంలో ఒక్కసారి దేవుడు ఉన్నాడో లేడో నేను ఎవరిని ఆడను, దేవుడు ఉన్నాడా లేడా తత్వాన్ని పోను, ఉన్నాడో లేదో, నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే మరొక రూపమే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. దయ్యం ఎక్కలేదు, నీలోనే ఉన్నాడు. రాక్షసు నీలోనే ఉంది. 3 రూపాలతోనే మనం ఇక్కడ కలియజరుగుతున్నాం. మనం చెప్తాం కదా, చేతి దండం పెట్టాం, దండం ఒక తీరుగా చెప్తాను, మనసు ఒక తీరుగా చెప్తాను, కార్యం ఒక తీరుగా ఆలోచిస్తాను. కాబట్టి దేవుడు ఉందనా లేదా ఎవరైనా అడిగితే, ఏ మతం మంచిదా చెడదని అడిగితే, ఈ 2 ఎవరు లేరు. మనమే దేవుళ్ళము, మనమే దయ్యాలము, మనమే రాక్షసులు. ఇది నువ్వు ఎంత ఆలోచిస్తే డూ గుడ్, బీ గుడ్, డూ సీ, అదే ఆ 3. అంతకంటే ఎక్కువ తత్వం ఏదో లేదో గొప్ప స్పీచ్ చెప్పుకోవచ్చు అవసరం లేదు. గొప్పగా మీరు శ్రీదేవి పాట పాడింది, ఆ పాటలో పాట గురించి అర్థం చెప్పుకోవాలని అన్నవాళ్ళు అక్కడికి వస్తుంది. కానీ అర్థం చెప్తే ఎంత తన్మయత్వంతోనే ఆ పాట ఎంత కిందికి దిగొచ్చి నువ్వు రా ఎవరిని పిలుస్తుంది? నేను నీ కోసం చూస్తున్నాను, నేను నీ కోసం చూస్తున్నాను అనుకుంటే ఆ మాట అంత రాగిగా తన్మయత్వంతో అది కావాలి. అంత ఆధ్యాత్మిక భావన కాక ఎవరికైతే మానసికంగా వస్తారో వాళ్ళు పరిపక్వత ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాని ఏ దేవుణ్ణి నమ్మమని చెప్పను, ఏ దయ్యాన్ని నమ్మమని చెప్పను, ఏ భూతాన్ని కూడా నమ్మమని చెప్పను. డాక్టర్కు మించిన అద్భుత శక్తి నీ దగ్గర ఉన్నది అనేది ఒకటి నమ్మాలి. డాక్టర్కు మించిన అద్భుత శక్తి ఎవడన్నా అప్పుడప్పుడు చెప్తారు, ఏమని చేతపడట ఆయన దగ్గర పోయి ఉంటే చేతపట్టిస్తారు. వాడికి మంత్రాలు వచ్చుతుంటే వాడితో పడతాడు, వాడు తీసేసి ఇచ్చేసేది మన దగ్గర కాదు కదా. ఆ ఒక్క మూఢనమ్మకాల దూరంగా ఉండి సంతృప్తిగా నేను గొప్పని అంటే గర్వం ఉండొద్దు మనిషికి. ఇంకొంత పోల్చుకొని నాకు చాలిది దేవుడా మీద నన్ను గుర్తించినందుకు మీ అందరికీ యావరేజ్గా 40 ఎబో ఉన్నారు. బట్ మీకు జీవిత సత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాలు వస్తాయి, కష్టాలు నాకు మొక్కటువంటిది విత్తనం కానీ కష్టపడకుండా పైదాకా పెరుగుతుంది. ఎన్నింటితో తప్పించుకుంటూ మనం కూడా అలా ఎదిగిన వాళ్ళు ఉద్యోగంతో పరీక్షలు అయ్యి పాస్ కాకుండా ప్రైవేట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ రోజు కష్టపడతాం లేదా? కష్టపడతాం. సుఖపడ్డాడు ఎవరు లేదు సుఖపడాడు. కాబట్టి మనం బాగా ఆలోచన చేసి ఇచ్చేయాలి. అందుకోసం మీరందరూ కూడా బాగా మంచిగా ఆలోచించండి, మంచిగా చూడండి, మంచి పనులే చేయండి. 3 చెప్తున్నాను. ఆధ్యాత్మిక విభాగంలో ఆలోచన ఏదైనా నీ ఇష్టం, ఏదో నీకంటే సూపర్ స్పెషాలిటీ సూపర్గా ఉన్నారు, నిన్ను నడిపించే శక్తి ఉన్నారు, వాళ్ళే నువ్వే వాళ్ళనుకుంటే చాలు. నేను నా భావన వాళ్ళే నువ్వే భావన. కాబట్టి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకొచ్చి ఏదో ఒక శక్తి. రోజు మీరు ఇప్పుడు ఇంతమంది మీరందరూ గొప్ప వాళ్ళ మంచి వాళ్ళు అంటే నిమిషానికి ఒక్క నిమిషం చెప్తాను. నేను మాట్లాడిన సేపు కొందంచి మీరు మాట్లాడిన సేపు సెల్ ఫోన్లే మోగట్లేదే. అదే మీరు ఇంట్లో ఉంటే ఎన్ని సెల్ ఫోన్ మోగేవి మన కదా. శ్రద్ధ చెప్పండి, మీ ఇష్టం చెప్పండి అలా. కాబట్టి మంచి అవకాశం. నేను స్కూల్లో పనిచేస్తాను. ఇంగ్లీష్ అనేది ఒక డ్రై సబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేది ఒక డ్రై సబ్జెక్ట్, లెక్కలు అనేది ఒక డ్రై సబ్జెక్ట్. అది చెప్పే టీచర్ని బట్టి వస్తాడు.
ఆ ఇష్టాన్ని బట్టి వస్తాడు. ఇంగ్లీష్ అనగా లెక్కలు అనగా ఆ ఇంగ్లీష్ అటాచ్ అయితే ఇంగ్లీష్కు లెక్కల బద్ద శత్రుత్వం. ఇంగ్లీష్ లెక్కలు వీళ్ళకి ఇంగ్లీష్ రావు. అది మీరు ప్రాక్టికల్గా చూసే ఉంటారు అట్లా. కాబట్టి ఇంగ్లీష్ కూడా వస్తుంది. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక తీరు ఉంటుంది, బయాలజీ ఒక తీరు ఉంటుంది. చదువుతున్నప్పుడు స్కూళ్ళలో మీరు అప్పుడు బాగా అయిపోయింది ఎవరు ఆలోచించలేదు. ఇంత బాగా ఉంటారని ఆలోచించారా? మీ అమ్మ నాన్న ఆలోచించారా? మిమ్మల్ని అందరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరు అనుకున్నారు ఒక 20 ఏళ్ళ తర్వాత మేము ఇంత బాగా ఉన్నామని. మరి ఇప్పుడు మీ పిల్లలు కూడా అదే మంచి ఆలోచన మంచి తత్వంలో కూడా ఫీడింగ్ చేయండి. అది మనం ఇవ్వాల్సిన పిల్లలకు ఆస్తిపాస్తుంది. అదొక్కటే ఆస్తిపాస్తుంది. మనం ఇవ్వాల్సింది మంచి ఆలోచన. ఎందుకంటే అన్ని పనులు వస్తాయి పిల్లలకు, కానీ ఇంటి పనులు రావు. ఇంటి పనులు రాక వాడు మొదటి పిల్లలు గార్బం చేసి ఆడపిల్లలు మగపిల్లలు వాడు ఉద్యోగం చేస్తే గొప్పలు అంటారు. కానీ మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారా? చేయిస్తారా? రెండు చేస్తారు. మీరు రెండు చేస్తారు. మీకు ఇంకా పనులు ఉన్నారు, మీకు అంత ఆర్థిక స్తోమత ఉంది, తయారు. మరి రేపటి కూడా పనులు లేని దగ్గరికి అందుకని మీరు వాడు చేసుకోవాలి కదా. మా అమ్మ చెప్తుంది కాబట్టి తెలియదు ఒకటి, మా నాయన చెప్పారు కాబట్టి తెలియదు. పిల్లలకు కూడా మంచి ఆలోచన కలిగాయి. ఇంకో మనోళ్ళు చిన్న సంఘటన చెప్పారు. మా పిల్లలు ఇంకా చిన్నోళ్ళు చూడండి, మీ వాళ్ళందరూ పీడిక చేసి మా వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు అని అన్నారు. కాలమే ఉంది, మనకంటే ముందు ఏముంది? కాలం ఉంది. కాలం అందరినీ ఆ నీళ్ళల్లో తీసుకుపోతూనే ఉంటుంది. నిన్ను తీసుకెళ్తుంది, మీ పిల్లలు తీసుకెళ్తుంది, అందరినీ తీసుకెళ్తుంది. ఎవరిని ఎక్కడ ఆపాలి, ఎవరిని ఎక్కడ పైకి లేపాలి, ఎవరిని ఎక్కడికి దిగి లేపాలంటే ఒక కాలం అనే శక్తి ఉంది. ఆ శక్తే నువ్వు, ఆ శక్తే నువ్వు, ఆ శక్తే మీ పిల్లలు అని ఆలోచించండి. మరి మీ గురుజాలకు వచ్చినందుకు, మీ గురుజాలో మా పిల్లలు మంచిగా వెలిసెట్లు అయ్యి మంచిగా ఉద్యోగంలో మంచిగా ఉన్నందుకు ఈ గురుజాల ఊరికి నేను త్యాగం. కాబట్టి ఇప్పటికీ నేను ఒక చిన్నది అనవసర సబ్జెక్ట్ చెప్పేది. ఒక అమ్మాయి, సార్ ఈ గురుజాల మిస్టర్ ఇంటున్నాం, నేను పలానా ఈ బాధలో ఉన్నాను, అది వేరే రూట్లకి తిరిగి వచ్చేది. ఆ అమ్మాయి అప్లై చేసుకుంటే అత్తారికి పోయి ఇద్దరు పిల్లలు ఉద్యోగం కోసం అప్లై చేస్తుంటే వాళ్ళ మామ ఎఫ్సీఏలో పనిచేస్తారట. పనిచేస్తే మామది ఉద్యోగం, కొడుకు రావాలి. కొడుకు ప్రయత్నం చేసే క్రమంలో కూడా కొడుకు కూడా చచ్చిపోయాడు. అంటే ఇక భర్త చచ్చిపోతే అప్లికేషన్ అడిగి తిరిగి వచ్చి నేను ఊళ్ళో చాలా కొన్నిసార్లు వస్తుంటే పోతున్న మిగతా వాళ్ళ సంబంధంతో ఆ అప్లికేషన్ కాగితం మెటీరియల్ అంతా నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే మీరు చేయాలంటే అమ్మ నా చుట్టూ తిరిగి నేను ఉద్యోగం చేయడం కాదు, చేస్తుంది కాదు. కానీ సామాజికంగా ఈ యొక్క అవగాహన అయితే నాకు ఉంది, సామాజికంగా ఉంది. నేను ఏది లేదు అని చెప్పి నువ్వు అక్కడే ఉంటే ఆ కాగితాలు పట్టుకొని చక్కగా దాని సెంట్రల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడే తీసుకెళ్ళి ఇచ్చి దానికి కావాల్సిన బెనిఫిట్స్ ఏమి వచ్చినా కానీ ఆర్థిక విషయాలు మాతో నువ్వు మాట్లాడుతూ మాతో నువ్వు ఇంకా మధ్యన ఎవరైనా తీసుకొని చేయడమ్మా ఇబ్బంది లేదని చేస్తాము. అందువల్లనే శ్రీదేవి అడిగాము, రాగిని కావాలి అడిగారమ్మా ఒక విషయం అని. మొత్తానికి అయితే ప్రాబ్లం సాల్వ్ అయినది. ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, మంత్లీ బెనిఫిట్స్ వచ్చాయి. ఇదే వేరే ఆఫీసెస్. అలాగే గుంటూరుపల్లిలో వాళ్ళకు ఒకరికి గుంటూరుపల్లిలో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి నేను అయినాక ఒక 50,000 ఇచ్చి వాళ్ళు కేసు క్లోజ్ చేశారు. కేసు క్లోజ్ చేస్తే సార్ ఇట్లా ఈ విధంగా అయితే పలానా దిక్కులో ఉంది, పలానా దిక్కున కేసు అంటే నా దగ్గర ఇంకొక పీపీగా చేశాడు కోర్టులో. ఆయన ఇంకో మనోళ్ళు ఇంకో కోర్టు తీసుకొచ్చి ఆ కాగితాన్ని నేను చోటే నేనేం తిరగలేదు, నేను కాకుండా కాగితము పెన్ను మాత్రమే ఉపయోగించి ఈ కేసును ఈ విధంగా తీసుకొని పలానా దగ్గర చేయించండి అని చెప్పాడు. ఆ విధంగా చేయించడం వల్ల ఆమెకు 5 లక్షలు వచ్చింది. గుంటూరులో ఉన్నాం అమ్మాయి, మన స్కూల్ స్టూడెంట్ని అని చెప్పింది కానీ రెఫరెన్స్ ఇది కాదు. మరి ఎప్పుడో కేసు ఇదై కొంచెం చనిపోయారు, కొంత ఇచ్చి ఫైల్ క్లోజ్ చేసుకున్నారు. ఏం కడితే ఏం చేస్తారు అన్నదాన్ని మనం అంటే దూరంగా ఉండేనే సరే మనకు ఆ ఊరి మీద అభిమానం ఉండేటుంటే, సమస్యలు ఉండేటుంటే, ఆ సమస్యల మీద మనకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మనం పరిష్కారం చేయొచ్చు. మరి నేను నేర్చుకున్న విషయం నాది నేను చేసింది 10 ఏళ్ళ నుంచి నేను ఏ రిటైర్డ్ అయ్యాక నాకు వెంటనే మనవరాలు షిఫ్ట్ ప్రకారం వచ్చి డ్యూటీలు నేను ఉద్యోగం చేసాకంటే
మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. కాబట్టి ఏం చేయాలి నాకు ఇంకోటి ఈ సర్వీస్ ఒకటి సర్వీస్ సెక్షన్లో ఉన్నాను, సత్యసాయి సేవా సంస్థ ఆర్గనైజేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఫుల్ టైం బాగా డ్యూటీ ఉంది. దేవుడి దయ వల్ల ఆరోగ్యం ఉంది. గుండెకు 3 స్టంట్లు పడ్డాయి. ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళా కానీ నా తిండి, నా తిప్పలు, నా బ్యాగ్, నా హ్యాండ్ అర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ కోసం లేట్ ఇలా లేదు కాకుండా అట్లా కాపాడుకుంటూ ఇప్పుడు ఇలాగా జీవిస్తున్నాం. మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యవంతులుగా అండి, మంచి మంచి ఆలోచన చేయండి. మీ పిల్లలను ఆధ్యాత్మికత వైపు మంచి వైపు ఆలోచన చేయండి నేను మిమ్మల్ని కోరుకుంటాను. చూపు భాష నాకు చాలులే, నిన్ననేది లేదు, రేపనేది లేదు, నేటి రోజు నాకు చాలులే. నాన్నదే లేదు, నేనన్నదే లేదు, నాలో నగిరి తోట విరబూసే. ఏ కత్తి పిడి లేదు, ఏ రక్త తడి లేదు, నిము మెత్తని ప్రేమ గెలిచేదే. కరిగిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు, నిన్ను చేరి నిలిచిపోయే అడుగు, ప్రతిసారి కలిసి వేయి అడుగు. పావురమా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి గురుజాల విద్యార్థులు మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి కష్టపడినటువంటి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నేను మాది కాశీముగ్గ వరంగల్. నేను 96 అపాయింట్మెంట్ కురువిలో అయ్యాను. అక్కడి నుండి 98లో గురుజాలకు వచ్చాను ఎన్జిటి వచ్చి. మరి మీరు 98 అంటే 99, 20 అంటే మీరు అప్పుడు 9th ఉండవచ్చు బహుశా. కాబట్టి దాదాపు మీ గుర్తులన్నీ ఇటువంటివి చాలా తక్కువ నాకు. కాబట్టి మరి మీరందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా అన్ని రకాల అన్ని వృత్తులలో ఉన్నవారు కాబట్టి మరి మీరందరూ కూడా అందులో బాగా అభివృద్ధి చెందారు. మీ పిల్లలు కూడా మీరు అనుకున్న విధంగా పెంచుతున్నట్టు కాబట్టి వాళ్ళని కూడా అలాగే మీరు చూడాలని కోరుకుంటున్నాను. మరి మేము నా గురించి చూడాలంటే మాకు 2 అబ్బాయి, ఒక అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యారేజ్ చేశాను, హైదరాబాద్లో ఉన్నాను. రెండో అబ్బాయి జూనియర్ లెక్చరర్గా ఎస్ఆర్లో పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. నేను ప్రజెంట్ దామిర మండలంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ కోయిలరాయిలో ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. గుజరాత్కి వచ్చినప్పుడు ఎన్జీటీగా అపాయింట్మెంట్ అయ్యాను. ఎన్జీటీ అంటే దాదాపుగా అన్ని సబ్జెక్టులు చెప్పాలి. అప్పటికే మన బ్రహ్మేశ్ సార్ గారు మ్యాథ్స్ చెప్తూ ఉండేది. నాకు 6th, 7th మ్యాథ్స్ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని ఇతర సబ్జెక్టులు కూడా ఇచ్చారు. కాబట్టి నాకు కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను మ్యాథ్స్లో మరి విద్యార్థులకు చెప్పేవాడిని. బహుశా మీకు నేను 9th ఉండదు కాబట్టి రాకపోయేది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఆ కమిటీ ఏర్పడి మీ ఫ్రెండ్స్కు సహాయం చేయాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము 11 మంది మామకు 4 రంగాయలను 3 టీచర్లు, 2 చనిపోయాడు, 4 చనిపోయాడు, 3 నేను మా నాన్న మా అన్న పెద్దన్న పని కొట్టుకున్నాం. పిల్లలు చదవచ్చు కూలికి పోమన్నాడు. పిల్లలు చదవచ్చు కూలికి పోమంటే మా అన్న నాన్న కొట్టుకుంటే 6 నెలలు మా నాన్న పిల్లలు చదువుకునేది. మా 3 అక్కడ చదువుకునేది. ఎంత కష్టపడి చదువుకున్నాం. మాకుంటే 3 సార్లు చదువుకున్నాం. చెప్ప దూరంలో చదువుకున్నాం, వచ్చిన బయట చదువుకున్నాం, ఉప్పురోడ్డు చదువుకున్నాం. కానీ స్టేషన్కి వచ్చాం, రైల్వే స్టేషన్ వచ్చిన కాడ 5, 4 అక్కడ నుండి హై స్కూల్ రైల్పట్నం దగ్గర 6, 7 ఏళ్ళు అక్కడ చదువుకున్నాం. పాస్ అయినాక
సంస్కృత కళాశాల తీసుకొచ్చింది. సంస్కృత కళాశాల ఎక్కడ ఉంటుంది ఆ తీసుకొచ్చి జాయిన్ చేయించుడు ఆపరేషన్ రాసిన కిరాయిను చదువుకున్న కష్టపడి ప్రొఫెసర్ బాగా కష్టపడ్డాను. ఊరికి నానిపోయాను నేను. నాకు చదువుకోక ఊరికి నానిపోయాను. పొద్దున 2 అన్నారు, మధ్యాహ్నం 6 అన్నారు. అట్లా కూలి పని చేసిన చదువుకున్నా. మా ఇంట్లో మొత్తం జొన్ననే మారేడు గడక మా ఇంట్లో అట్లా కష్టపడి చదువుకున్న పేరు దొరకని కలుగు వచ్చేది. మా మిషన్ వచ్చేది. ఇంకా అట్లా చదువుకొని మళ్ళీ అక్కడ కళాశాలలో బీఓఏ ఎంపీ చేసినాక బీఈ అయితే బీఈ అయినాక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను. గట్టి పనులు చేసిన ముఖ్యంగా పని చేసిన తర్వాత రంగారెడ్డి ఇంట్లో చేసినాక ముఖ్యంగా పని చేస్తా అంటే మా ఇంకా పట్టుకోవచ్చు లెటర్ పోస్ట్ ఆఫీస్ మా ఇంట్లో దానిలో ఉంటే ఆ లెటర్ ఇస్తే ఈ చెట్టు జాబ్ వచ్చింది వేడి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను. వచ్చింది మా బాగా చేయడం మా బాగా చేయడంతో ఆడ 3 ఏళ్ళు చేసిన అక్కడ ఉద్యోగాలు వచ్చాను. అక్కడ నాకు మొత్తం మా బాధంతా కూడా ఉద్యోగాలు వచ్చి ఆడ 14 ఏళ్ళు 6 ఏళ్ళు అక్కడ నుండి అసిపట్టి పోయినా. అక్కడ అక్కడ అసిపట్టిగా కట్టేశారు కూడా కట్టేశారు చాలా భయపడ్డా పూజలు జైలు అక్కడ రాబోదు అక్కడ మా పడ్డాలి. ఆ నుండి నేను ఇక్కడ పోయినా. అక్కడ మన మంచి రిటైర్ అయినా. రిటైర్ అయినా కానీ నేను చిన్నప్పటి నుంచి 84 రోజులు అందరూ చేస్తాడు మా కలిసిపోయాడు. నేను మిగిలిన 16 సార్లు నేను కాల్చింది. 16 సార్లు సీట్లు దగ్గర ఎవరో దగ్గర ఇక కలకత్తా పోయి నల్గామని విమానం రోజు ఇంకా కొత్త విమానం ఇక పోయేటప్పుడు బాగా పోయి సత్రాలు వేరే పెట్టినాయి. అట్లా నిజంగా అరుణాచలం వస్తున్నాయి. అరుణాచలం అనంతపురం చాలా వేరే రామేశ్వరం రెస్ట్ చేసుకున్నాక అమ్మ నా అత్యంగా నా బతుకు నా సిబ్బంది దేవుడు సార్ అన్ని తిరిగి మళ్ళీ వచ్చిన ఏం లేదు. భగవంతుని ప్రార్థన చేసుకుంటానా. నాకు ఒక లక్ష సర్కిల్ పెట్టా 16 లక్షలు ఆయన అందరి అందరికి పెట్టిన నాకు ఆత్మహత్య వచ్చింది. అవన్నీ చేసుకుంటున్నా. ఇంట్లో అవన్నీ ప్రార్థనలు పెట్టా అని చేసుకున్నా. అట్టపోతే కోర్టు కేసు చేసిన రెండే మాట్లాడు ఓకే బాబా ఆయన ఏం చేస్తున్నాడు అది కూడా చేయడం నాకు ఆనందం ఇస్తాను. ఆయన పాపం కట్టుకున్నాడు. కష్టపడుతుంది. ఇప్పుడు నాకు వస్తాను 15 పిల్లలు వస్తాను. నేను మాటలు కూర్చుంటున్నా. నేను సార్ మా బాధ నా బోటి కట్టుకుని పోయేదండి. మా అమ్మ చాలా పట్టేసి ఆ అమ్మాయి కాకుంటే అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కాకున్నాడు చిన్నట్టు అమ్మాయి కాకుంటే నేను మేలు వచ్చి నేను కాదుకున్న అమ్మాయి 16 లక్షలు అదే పట్టిపోయి అందులో నేను అమ్మాయి కాదు చేసుకున్నాడు. ఆ అమ్మాయి మంచిగా అమ్మాయి ఖర్చు అయ్యి గ్రీన్ కార్డు ఇటు వస్తున్నాడు. పెద్ద బిడ్డ 19 ర్యాంక్ వచ్చింది ప్రపంచంలో. గవర్నమెంట్ సైడ్లో పోయింది చదువుకోవాలి. అప్పుడు 30 ఏళ్ళు వచ్చి ఎందుకు చేస్తాడు ఎందుకు చేస్తాడు నీకెందుకు అన్నాడు. ఎవరు అన్నా నేను చదువులేదు కానీ కాదుకున్న అమ్మాయి ఎవరు నాకు పెద్ద చెప్పి బాగా వయసు కానీ అర్థం నాకు అర్థం వయసు కొనుక్కున్నాం అమ్మ నాకు జబ్బగా డాక్టర్ జరుగుతుంది కనుక్కుంటూ లేదా ఆంటీ ఆయన మంచిగా చేసుకున్నా. ఆయన మానకుంటున్నారు మంచిగా ఉంటాను పోయి వాళ్ళ కంటి గారు పెట్ట వాళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్ మోహనాలు రత్నమండలు మార్చి తర్వాత ఇంకో లైబ్రరీలో పనిచేస్తున్నాం. లైబ్రరీ ఇంకో 3 తిరుగుతాడు లేదా వాళ్ళు కాకుండా వాళ్ళకి ఈ విధంగా బతున్నా నాకు ఇంట్లో కట్టిందండి. నేను చాలా కష్టపడి పూజ చేసిన నా చేసిన మధ్యాహ్నం తెలిసి తెలవని వయసులో ఆ పూర్వ అన్ని తెలిసిన వయసులో ఈ పూర్వ ఓకేనా. కాబట్టి ఇలాంటి మెమరీ మన జీవితంలో భద్రంగా ఉండాలి అంటే మన కంపల్సరీ ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అందరి తరఫున. శోభ రండి అందరు రండి. ఏ పాట చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ గమనించండి. ఇక్కడ మీ మిత్రులే ఎవరు కూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళేమో లేకపోతే మీ యొక్క దాన్ని ఎదిరించే కానీ కూడా మీరు మా ఆత్మీయులు కుటుంబ సభ్యులు. మీరు మా కుటుంబ సభ్యులు కాబట్టి మా ఇంట్లో మీన్స్ చెప్తున్నారు. ఆ విధంగానే మనం అంతా కూడా ఆత్మీయ బంధువులమే కాబట్టి ఆ విధంగానే భావించండి. ఆ విధంగానే ఎంజాయ్ చేయండి. పోదాము. థ్యాంక్ యూ.
ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగులకు ఎటువైపు ప్రయాణం తీసినా కానీ వాళ్ళ కొద్దిగా ఆందోళన విషయం ఉంటుంది. ఎందుకంటున్నారు సార్, ఎందుకంటున్నారు మీరు ఈ మాట అంటే, తల్లులకు కనుక దేశ విషయంలో నా కొడుకులు తక్కువ జీతమైన భారతదేశంలో గవర్నమెంట్ ఉద్యోగానికే నా కొడుకు పనిచేయాలి, నా బిడ్డ పనిచేయాలని ఒక సంకల్పం తల్లులకు ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు ఉద్యోగాలు దొరికితే ఒక చిన్న నానుడు ఉంది. మరి తండ్రులకు వద్దా సార్, ఓ పిల్లలకు వాళ్ళకు ఉండొద్దా సంకల్పం అంటే ఇంకా తల్లులదే ఎక్కువ రాజ్యం ఉంటుంది, తండ్రులదే. వాళ్ళకన్నా నీకే తెలుసు ప్రైవేట్లో ఎక్కువ ఉద్యోగం వస్తుంది, నీకు తక్కువ ఉద్యోగం వస్తుందని ఉంటుంది. అందుకోసమే పూర్వం నుంచి ఇప్పటి వరకు పిల్లలు అంటే ఇప్పుడంటే ఇద్దరు ముగ్గురు అంటున్నారు కాబట్టి వాళ్ళు సైనికుల కొరకు, వాళ్ళు రాజ్యం కోసము, ఇంకోరు దేశ ఆరోగ్యం కోసం, దేశ రక్షణ కోసం ఇట్లా రకరకాలుగా పిల్లలు 13 మందిని 12 మందిని కన్నారు. కాబట్టి ఆ విధంగా ఉద్యోగాలు వచ్చాయంటే ఆ విధంగా తల్లులకు కూడా మాతృమూర్తులకు ఆశీస్సులు వచ్చాయి, పిల్లలకు కూడా సంకల్పం వచ్చుతారు. ఇప్పుడు మనం ఎంతసేపు ప్రైవేట్ సెక్టర్ వైపు అమెరికా పెట్టే చూస్తున్నాం. దీంట్లో ఎవరో ఉన్నారు, మా పిల్లల్ని నేను సివిల్ సర్వీస్ వైపు చూస్తున్నాను. ఖచ్చితంగా నేను ఓటమినైనా జాగ్రత్తగా ఎదుర్కొంటాను, కానీ విజయాన్ని సాధిస్తాననే దృఢమైన సంకల్పం ఉంటే ఆ విధంగా ఖచ్చితంగా వస్తుంది. నిన్న కాక మొన్న ఈసారి వచ్చిన 123వ ర్యాంక్ అరుణ్ తేజ్ నాతో పనిచేసిన అమరావతి రవీందర్ టీచర్ల కొడుకు అబ్బాయి. ఆ అబ్బాయి 4 సార్లు ఓటమి 5వసారి గెలిచారు. కానీ ముందుగా మన సంకల్పంలో ఓటమి ఎదుర్కొంటా, నేను అవమానాన్ని ఎదుర్కొంటా అంటే జీతం లేకుండా మంచి ఐఐటి చేశాను. అయినా అన్ని వదులుకొని 5 సంవత్సరాలు మీటింగ్ అయితే విజయం సాధించారు. అదొక్క సంకల్పం. మీరు మీకు ఆ కోరిక కలగడమే గొప్పది. దాని అంటే ఇది కూడా ఉండేది ఇంకా బాగుంటుంది. పిల్లలకు అటువైపు పనిచేయండి. సివిల్ సర్వీస్ ఎందుకు కాంపిటీషన్ అంటే ఎప్పటికైనా గవర్నమెంట్ సెక్టార్లో ఉండదు. ఈ ప్రైవేట్ జాబ్లు అన్నీ కూడా బాంబాయి పెట్టాయి. సివిల్ సర్వీస్ కాంపిటీషన్లో కూర్చోబెట్టిన పిల్లలు ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ. నాగలు తీసుకొచ్చి ఆయన వచ్చి భోజనం చేసి స్నానం చేసి దేవుని తలుచుకున్నాకనే వచ్చి భోజనం చేస్తారు చెప్పి ఆయన వాళ్ళ అన్న రామన్న అవుతారు. ఆయన పూజా పురస్కారాలు దేవుడు కొంతమందితో కానీ అలాంటి ఆచారాలు లేకుండా ప్రాక్టికల్గా చూపెడతారు. సంప్రదాయాన్ని మానవ జీవితంలో సక్రమైన మార్గంలో నడవడానికి కొంచెం బ్యాక్ జరిగింది దగ్గరికి మేడం, కొంచెం బ్యాక్ జరిగింది. ఓకే. లేకపోతే ఇంకో సరిత వచ్చిందా, సునీత వచ్చిందా, ఏది మీద అవుతుంది అనుకునేవాళ్ళం. ఏదో వాళ్ళు అట్లా పోయేది ఇక్కడ కూర్చునేది. అయ్యో మీరు మా క్లాస్ వాళ్ళని అనుకోపోయేది, అయ్యో మా క్లాస్ మీరు అనుకునే పరిస్థితి మీరు అనుకునేవాళ్ళం. సో అలాంటి ఎగ్జామ్. ఇంకొకటి ఇలా మానేటి కవిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఒక ఆమె. నిజం చెప్పాలంటే నేను వాళ్ళ ఇంటి ముందర నుంచి వేరే ఆ గదిలో నుంచి రోజు ఒక్కసారి నాకు కలిసి వెళ్ళిపోతాను. వేరే పని ఏదో పని కదా. ఆమె నిలబడుతుంది, ఆమె నా క్లాస్ నుండి అది మరి ఆమె నేను తెలుసో తెలియదు. అట్లా రోజు చూస్తాను. ఇక లాభం లేదన్న రోజు ఏం చేసిన కవిత నువ్వేనా అడిగిన, ఇక అడిగినా ఇద్దరు తీసుకొని ఇంటికి వేరే ఇక థ్యాంక్ యూ మేడం. ఓకే ఒక్కసారి మిగతా 4 ప్రొడక్షన్స్ వల్ల మీరు ఏమైనా చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ డాన్స్ అన్నీ చేస్తాను. 4 ప్రొడక్షన్స్ సంగతి ఏంటి సార్? ఇట్లా వచ్చేసి మా సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ ఏంటంటే
కాల్ చేసి ప్రపోజ్ చేసే టైంలో ఫిలిం పేచి మొత్తం టోటల్ నిలబడి పడతాను, దగ్గర కూడా కొడతాను. సినిమాలో కొట్టేటప్పుడు ఒక డైలాగ్ ఇస్తా, అంటే మీరు ఎందుకు కొట్టాలని తెలియకుండా ఏంద్రా ఇది జబర్దస్త్ కామెడీ షో అనుకుంటున్నావురా భాయ్, ఏ షాన్ కా లడాయి షురు అయిందా, ఇక తగ్గేదేలే. తమ్మి పర్సన్ ఖర్చు పని కట్టుకోవాలన్నా అయినా నా మాట లేదు. ఇక రాయేష్ ఇంత శ్రమ కోర్చి అందరినీ మాకు ప్రతి మంత్ 3వ ఆదివారం చిట్టి ఉండేది. ఆ చిట్టి కార్యక్రమంలో ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఇంకా లేని టైంలో కూడా 1కి 4 సార్లు అందరికీ ఫోన్లు చేస్తూ గ్రూప్లో పెడుతూ ఈ కార్యక్రమానికి తన వంతుగా బాధ్యత ముందు పుణికిపుచ్చుకొని కార్యక్రమానికి తోడ్పాటులో ముందు వరుసలో ఉన్న కన్వీనర్ అనుకుందాం రాయేష్ గారిని. మన సారు మీరు చెప్పిన మన బ్రహ్మ సారు మీరు సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆ టైంలో అట్లుండే మాధవరెడ్డి గురిజాల గ్రామానికి వచ్చేసిందంటే స్పీకర్ నేను కట్టే మైక్ లేదు, మాధవరెడ్డి నాకు అదొకపోయేది. వదిల కృష్ణ గారిని సార్ రాఘవ సార్ గారు మీరు సత్కరించవలసిందిగా కోరుతాం. తమ్ముడు క్లాస్. సార్ మేము మాకు తెలియదు ఎవరైనా సత్కరించాలని. మా ప్రయత్నాన్ని గుర్తించి ఇంతమంది ఆధారంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. దానికి థ్యాంక్స్ మాడడా. ఆ శ్రమను గుర్తించి మీరు అందరూ ఆధారైనందుకు థ్యాంక్స్ మాడడా. ఇంకొక సమస్య కానీ అన్నిట్లలో తానే ఉన్నాడు తమ్ముడు. ప్రతి దాన్ని కూడా వెంటేసుకొని ఫిమేల్ బాగా గ్యాదర్ చేసాడు. శుభతో కాంటాక్ట్లో ఉండి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండే. మేము కలిసినప్పుడు కూడా మా మంది కూడా శోభతో మాట్లాడి ఎవరెవరు వస్తానో ఏందని తెలుసుకునేది. తమ్ముడిని మరి సత్కరించవలసిందిగా అహల్య మేడంతో పాటు మీరు ఎవరైనా ఒకరిద్దరు. మిగిలిపోకూడదు. ఇప్పుడు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండా కింది దిగినప్పుడు మళ్ళీ చెప్పలేదేమో అన్న ఫీలింగ్, ఆ అసంతృప్తిగా ఉండకూడదని అనుకుంటాను. థ్యాంక్ యూ అండ్ మిస్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం వరకు 2 సంవత్సరాలు అందరికి ఫోన్లు చేస్తూ ఉన్నది. అందరినీ గ్యాదర్ చేసి ఇప్పటివరకు తీసుకొచ్చినందుకు గాను చిరు సత్కారం. మేడంతో పాటు మీరందరూ వస్తే బాగుంటుంది. ఇక జరిగింది. ఈరోజు వచ్చిన కంచెలు ఇప్పటి వరకు ఏ టెన్షన్ లేకుండా అన్ని చిన్ననాటి ఆలోచనలే అన్నీ అలానే ఉంటాయి. నేనేంటి ఒకటి కోరుకునేది ఏంటి అంటే 1 ఇయర్లో ఒకసారి కరెక్ట్ కండక్ట్ చేయండి. ఎవరు చేసినారా అని కొంచెం లేడీస్ అయితే చేయలేరు కదా, జెంట్సే చేస్తారు కదా, చేయండి. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తారు. ఈరోజు రాలేదనుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. అలా అని నేను అనుకుంటున్నా. ప్రతి ఇయర్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళ వరకైనా ఇక్కడే కాదు, ఒక చెట్టు కిందనైనా ఒక 1 అవర్ అయినా టైం స్పెండ్ చేసి టైం ఇవ్వండి, చేయించండి అంతే.
అనుచరం ఆలోచించాలి మనం. రావణుడే రాక్షసుడైతే లంకలోన రాజెట్లాయే, శ్రీలంకలోన దేవుడెలాయను. ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం. జనం అనుచనం ఆలోచించాలి మనం. ఓకే, అందరికీ రెడ్ సెల్యూట్. ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో యూట్యూబ్లో లేదా డాన్స్ అయితే ఎట్లా వస్తుంది కదా తమ్ముడు, వచ్చా టైం పడుతుంది కదా లేదా యూట్యూబ్లో సార్ అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఒక మాట చెప్పి వదిలేసిన. నాకు 5 పక్ష పాఠాలు తమ్ముడు వాడు కృష్ణ, రమేష్, అశోక్, ఈ రాజేష్ ఎక్కడ పోయినా ఎక్కడ వచ్చినా 5 మాత్రం కలిసినట్టోళ్ళని. వాళ్ళు ఎక్కువ మీరు తక్కువ అని ఏమి అనుకోకూడదు. అంటే ఎందుకంటే ఒక తల్లి పిల్లలు రాకపోయినా ఒక తల్లి పిల్లలాగా బతికినాం. ఒక తల్లి పిల్లల కన్నా బోనగడ చాలా కన్నా గొడవలు వస్తాయి, కానీ మాకు అది కూడా లేదు. రోజుకి ఒక్కసారి మాట్లాడుకుంటాం, మంచిగా కలిసి ఉంటాం. మీరు కూడా ఒక 4-5 చూస్ చేసుకోండి, రెగ్యులర్గా మాట్లాడుకోవాలి, సంతోషంగా హ్యాపీగా ఉంటుంది సార్. ధర్మరాజు సార్ నేను వాళ్ళు నాకు చెప్పకుండా కూడా ఏం చేయరు. పెట్టిందా సార్? ఏ రారా డ్యాన్స్ చేయాలమ్మా ఏమే తమ్ముడు ఒక పల్లె పాట పెట్టేదన్న జానపదం. Oh
వాళ్ళు ఏంటంటే ప్రతి ఇంటి పేరుతో సహా చెప్పిండ్రు. గర్ల్స్లో 100 చెప్పిండ్రు, మన బాయ్స్లో మనం 100 చెప్పలేకపోయినాం. ఒక 3-4 మెంబర్స్ వరకు మనం చేయాలి, అది కూడా వాళ్ళే చెప్పారు. కాబట్టి ఈ మొత్తానికి ఈ యొక్క ఫస్ట్ ఈ గేమ్లో విన్నర్గా గర్ల్స్ ప్రకటించడం జరుగుతూ ఉంది.